హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం పాడ్కాస్ట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణ టీశాట్ CEO చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి టీశాట్ చైర్మన్ అయిన తర్వాత టీశాట్లో యాక్టివిటీ అది చూస్తూ ఉన్నాం. సో టీశాట్ ఈ 8 నెలల కాలంలో ఏం చేసింది, తెలంగాణ ప్రభుత్వం 1 year పాలనలో ఏం చేసింది, ఏం సమస్యలు ఉన్నాయి, ఏం సాధించింది, ఏంటి సవాళ్ళు ఉన్నాయి, వీటన్నిటి గురించి వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ దేనికి కంగ్రాచులేషన్స్? టీశాట్ చాలా బాగా చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారో తెలియదు, మీరే చెప్పాలి. బాగా చేస్తున్నారు. సో 1 year కంప్లీట్ చేసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్, దానికి కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది టీశాట్ పరిస్థితి ఏంటి, టీశాట్లో మీరు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు ఏంటి? సో టీశాట్కు నేను CEO అయిన తర్వాత మొట్టమొదటి రోజే దీన్ని మొదటి స్థానం తీసుకుపోవాలని చెప్పి ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందుకంటే దేశంలో దాదాపుగా 5-6 ఛానల్స్ సేమ్ టీశాట్ లాగానే దేశంలో ఛానల్స్ ఉన్నాయి. అది వివిధ రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ ఉండే, అంటే కర్ణాటక, పంజాబ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మొత్తం 7 రాష్ట్రాల్లో ఈ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి. సో కేరళ స్టేట్ కైట్ ఛానల్ మొదటి స్థానంలో ఉన్నది. సో దీన్ని మొదటి స్థానానికి తీసుకుపోవాలి టీశాట్ అని చెప్పి ఆ రోజు అనుకున్నాము. అయితే ఈ మొదటి స్థానానికి రావడానికి కారణం కూడా ఇవాళ ప్రభుత్వమే. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ నౌ ఇప్పుడు మొదటి స్థానం 1.5 month క్రితము మొదటి స్థానానికి వచ్చినాం. సూపర్, ఓకే. మొదటి స్థానానికి వచ్చినాము. దానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్స్, ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వెంబడే వాటిని నియామకాలు చేయడము, దానికి సంబంధించి ఈవెన్ మేము డిఎస్సికి సంబంధించి వేసిన 11,000 ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి కోచింగ్ ఇప్పించినాం. ఇది టీశాట్ ద్వారా, శాటిలైట్స్ ఛానల్ ద్వారా చూసారు, ప్లస్ ఓటీటీ ద్వారా చూసారు, యూట్యూబ్ ద్వారా చూసారు. సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో పెరిగారు, ఓటీటీలో యూజర్స్ పెరిగారు. టోటల్గా 45 lakhs వరకు యూజర్స్, మొత్తం సబ్స్క్రైబర్స్ అన్నీ కలుపుకొని. సో పెద్ద ఎత్తున టీశాట్ను నిరుద్యోగులు, విద్యార్థులు ఉపయోగించుకున్నారు. దీంతో టీశాట్ మొదటి స్థానానికి పోయింది. ఈవెన్ డిఎస్సి కానీ Group 1కి సంబంధించి మెయిన్స్, ప్రిలిమ్స్ 2, ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఇచ్చినాము. అదేవిధంగా Group 1, Group 3 ప్లస్ టెట్కు సంబంధించి కూడా మొదటి టెట్ గవర్నమెంట్ వచ్చినాక మొదటి టెట్, ఇప్పుడు 2వ టెట్ కూడా వేసింది. 2వ టెట్కు సంబంధించి కూడా మేము ఆల్రెడీ కోచింగ్ ఇప్పిస్తున్నాం. సో మొత్తం ఆన్లైన్ కోచింగ్ ఇప్పడం వల్ల పెద్ద ఎత్తున ఇది నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీరందరూ కూడా టీశాట్ను ఉపయోగించుకోవడం వల్ల ఇవాళ టీశాట్ మొదటి స్థానానికి చేరింది. ఇది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క క్రెడిట్గా మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే ఉద్యోగాలు వాయిదా వేయకుండా, ప్రభుత్వ అంటే ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఉద్యోగాలు నియామకం చేయడం వల్ల ఇవాళ టీశాట్ కూడా ఒక అవకాశం దొరికింది సర్వీస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ కావచ్చు, రకరకాల. ఇంకొకటి టీశాట్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకో కార్యక్రమాలు చేస్తాం. మా దగ్గర కంటెంట్ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా మ్యాథ్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు, ప్రతి సబ్జెక్టులు కూడా మేము కోచింగ్కి సంబంధించి అంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి ఇస్తాము, లేదు అకాడమిక్ ప్రిపేర్ అవ్వాలి కూడా కొన్ని సబ్జెక్టులు ఉపయోగపడాలా కోచింగ్ ఇందులో నడుస్తుంది. అయితే 1/2 hour 1 hour కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంటాం. అయితే ఈ 1/2 hour 1 hour కాకుండా రీల్స్ టైప్లో కూడా ఒక్కొక్క ఫార్ములాకి సంబంధించి రీల్స్ కూడా చేపిస్తుంది. షార్ట్ న్యూస్ ఫామ్లో న్యూస్ అంటే మనం ఏదైతే న్యూస్ షార్ట్లో చేస్తామో ఒక ఫార్ములా, ఒక మ్యాథ్స్కి ఈ ఫార్ములా మనం సాల్వ్ చేయాలంటే ఏంటి ఎట్లా అనేది ఒక చిన్న రీల్ అంటే 45 seconds 1 minute రీల్స్ చేసి వదులుతున్నాం. అంటే చూసే వాళ్ళకు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లో చూసే వాళ్ళకు కూడా ఈజీగా నేర్చుకోవడానికి దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ ఫార్ములా కోసం 1/2 hour చూసే అవసరం లేకుండా సరిపోతుంది. సో దీంతో మరింత రేటింగ్ యూట్యూబ్లో విపరీతంగా రేటింగ్ పెరుగుతున్నది. సో వ్యూవర్స్ పెరుగుతున్నారు, రీచ్ కూడా అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది అన్నీ చేయడం వల్ల మాకు కొంత ఇది మొదటి స్థానానికి రావడం అనేది సంతోషం. ఇంకొకటి స్ఫూర్తి అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. నేను విన్నాను స్ఫూర్తి ప్రోగ్రామ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా ఆదర్శం ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కాదు మొత్తం నేషనల్ వైడ్ కూడా ఆదర్శంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టీశాట్లో ఇంటర్వ్యూలు చేయడం, వారి ద్వారా ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు సక్సెస్ పీపుల్తో చేస్తున్నాం. అది స్పోర్ట్స్లో ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, ఏ రంగంలో, వ్యవసాయ రంగంలో ఉండొచ్చు. అంటే వ్యవసాయానికి సంబంధించి కూడా రైతు మిత్ర ప్రోగ్రాంతో మేము అధికారులను తీసుకొస్తున్నాము, సైంటిస్టులను తీసుకొస్తున్నాము. ప్రాక్టికల్గా వ్యవసాయం చేసిన రైతులు, సక్సెస్ అయిన రైతులను తీసుకొచ్చి ఏ పంట వేస్తే ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎట్లా వేయాలి, దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలనే అంశాలను ప్రాక్టికల్గా రైతులు చేసిన వారితో తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ కూర్చోబెట్టి వారితో సలహాలు, సూచనలు కూడా మిగతా రైతులకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాము 2-way కమ్యూనికేషన్. రైతుల నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి.
2-వే కమ్యూనికేషన్ పెట్టినాం. రైతుల నుంచి బాగా ఫోన్లు వస్తాయి, సైంటిస్టులకు వస్తాయి, ఈవెన్ ప్రాక్టికల్గా సక్సెస్ అయిన రైతులు, విపరీతంగా దిగుబడి తీసిన రైతులతో, సక్సెస్ఫుల్ అయిన రైతులతో చేయడం వల్ల బాగా వాళ్ళకి 2-వే కమ్యూనికేషన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. సో దీంతో కూడా కొంత మాకు రైతుల నుంచి కూడా వ్యూవర్షిప్ పెరిగింది. సో ఓవరాల్గా టీశాట్ను అంటే ఇప్పటివరకు ఈ విధంగా మేము సక్సెస్ కాగలిగినాం, మొదటి స్థానానికి రాగలిగినాం. భవిష్యత్తులో టీశాట్ ఇంటింటికి టీశాట్ ఉండాలి. ఇంటింట్లో ప్రతి ఒక్కరు టీశాట్ చూడాల్సిందే. ఇంటింటికి ఉన్నత విద్య. ఇప్పుడు ఎందుకంటే ఉన్నత విద్య అనేది ఆన్లైన్లో లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్నత విద్య అంటే సపోజ్ బీటెక్ ఉండొచ్చు, ఎంబీఏ ఉండొచ్చు, ఎంసీఏ ఉండొచ్చు, రకరకాల టెక్నికల్ కోర్సులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నిజంగా కొన్ని కాలేజీలో ఫ్యాకల్టీ క్వాలిటీ లేదంటున్నారు. ఈ ఒక విమర్శ ఉంది, చాలా ఏళ్ళ నుంచి విమర్శ ఉంది. నిజంగా క్వాలిటీ ఫ్యాకల్టీతోని బీటెక్ క్లాసెస్, ఎంబీఏ క్లాసెస్, ఎంకామ్ క్లాసెస్, బీకామ్ క్లాసెస్, అన్ని ఎంసీ, అన్ని ఆల్ పీజీ కోర్సెస్, మొత్తం ఉన్నత విద్య, డిగ్రీ అండ్ ఉన్నత విద్యకు సంబంధించినవి మొత్తం కూడా టీశాట్ ద్వారా చెప్పించాలని చెప్పి రీసెంట్గా మేము ఉన్నత విద్యా మండలితో ఒప్పందం చేసుకున్నాం. రెగ్యులర్ క్లాసెస్ కంటెంట్ అంతా ఒకసారి ప్రొవైడ్ చేసుకోవాలి. కంటెంట్ అంతా ఒకసారి రెడీ చేసి పెట్టినాం అనుకోండి, రొటీన్గా మనం స్కెడ్యూల్ వేసి ఈ క్లాసెస్ ఈ టైంలో వస్తాయని చెప్పి మనం స్కెడ్యూల్ వేస్తే కంటిన్యూగా మనం ప్రసారం. బిఫోర్ మీరు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించింది మాత్రమే చేశారు. బిఫోర్ కాంపిటేటివ్ అకాడమిక్ కూడా చేయాలి అని ఆల్రెడీ ఉన్నత విద్యకు సంబంధించి ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కంటెంట్ అంతా ఉంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటెంట్ అది రెగ్యులర్ గా విద్యా ఛానల్లో నడుస్తుంది, ఇవేమో నిపుణా ఛానల్లో నడుస్తాయి. సో ఇప్పుడు ఉన్నత విద్యా మండలితో మేము ఒప్పందం చేసుకున్నాం. ఉన్నత విద్యా మండలి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు, ఒప్పందం కూడా చేసుకున్నాం. సో ఉన్నత విద్యా మండలి ఏం చేయబోతుందంటే యూనివర్సిటీలను కోఆర్డినేషన్ చేసి మా క్లాసులు చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మేము క్లాసులు మేము ఫ్యాకల్టీ ఉండదు కావాలి కదా మీకు. సో క్వాలిటీ ఫ్యాకల్టీ అంతా కూడా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వారి ద్వారా చెప్పించి కంటెంట్ అంతా విద్యార్థులకు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి మీరు అక్కడ ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి తెస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్? సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఇప్పుడు కోచింగ్ సెంటర్లో కానీ పిహెచ్డి కంప్లీట్ చేసి వాళ్ళు బాగా పాపులర్ అయి ఉండి ఈ ఫ్యాకల్టీ ఇతనైతేనే బాగా చెప్తాడు, ఇతను చెప్తే బాగా అర్థమవుతుంది, మాకు ఒక చాట్ ఉంది మొత్తం. దాని ద్వారా మేము ఆల్రెడీ ఒక ప్రిపేర్ చేసి పెట్టినాం. సో విద్యార్థుల్లో స్టూడెంట్స్లో కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని ఇతనితో మాకు కొన్ని మెసేజ్లు కూడా వస్తాయి ఫీడ్బ్యాక్. మీరు ఈ ఫ్యాకల్టీతో ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఈ ఫ్యాకల్టీతో ఆయన చెప్తే బాగా అర్థమవుతుంది అంటే పేర్లు చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి కూడా వాళ్ళని ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ కోసం వాళ్ళని వెతికి మేము పట్టుకొచ్చి మేము టీశాట్లో క్లాస్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా కొంత మేము ఇచ్చే రెమ్యునరేషన్ వాళ్ళు కొంచెం తక్కువనే ప్రోత్సాహం అంటే ఇచ్చే డబ్బు తక్కువనే, కానీ వాస్తవానికి కూడా అది చాలా తక్కువ, ఎవరు రారు. కానీ టీశాట్ ఇది గవర్నమెంట్ వ్యవస్థ, ఇది విద్యార్థులకు అందరికి ఉపయోగపడుతుందని చెప్పి రిక్వెస్ట్తో అందరూ వస్తున్నారు, చెప్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ ఫ్యాకల్టీతోనే మేము క్లాసులు చెప్పిస్తున్నాం. రైట్. ఇప్పుడు మహిళ ఉంది, నిపుణ ఉంది, మహిళలకు కూడా ఉందా? మహిళలకు ప్రత్యేకంగా అంటే ప్రోగ్రామ్ హెల్త్ బేస్డ్ ఏదో ఉన్నట్టుంది కదా. హెల్త్ బేస్ అదే మనోమిత్ర ఉంది. ఆ ప్రోగ్రాము హెల్త్ బేస్ ఏంటంటే మనము హెల్త్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్లస్ సైకాలజికల్గా అవేర్నెస్, ప్లస్ సైకాలజీగా ఎట్లా పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఇట్లాంటి క్లాసెస్ హెల్త్ మనోమిత్ర అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఇవి కంటిన్యూ అవుతాయి. డాక్టర్స్ కూడా మంచి ఎలిజిబుల్ డాక్టర్లు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ కంటెంట్ అంతా ప్రొవైడ్ చేసి ప్రసారాలు చేస్తారు. సో క్వాలిటీ కంటెంట్ అన్ని వర్గాలకు కావాల్సిన కంటెంట్ టీశాట్ మొత్తం టోటల్గా. సో ఇదంతా కూడా నిజంగా కూడా చాలామంది ఇదేదో నేను చెప్పట్లేదు, వ్యూవర్షిప్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ కొత్త ప్రోగ్రాంలు మేము తీసుకోవడం వల్లనే వ్యూవర్షిప్ పెరిగింది, అంతే కదా, యూజర్స్ పెరిగింది. సో టీశాట్ను మొదటి స్థానానికి తక్కువ కాలంలోనే తీసుకుపోగలిగిన తృప్తి ఉంది. ఇంటింటికి ఉన్నత విద్య చేరినప్పుడు టీశాట్ 100% సక్సెస్. సో జర్నలిస్ట్ రన్ చేస్తున్నాడు కాబట్టి జర్నలిస్ట్ కి జనాలకి ఏం కావాలో మనం ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వచ్చిన ప్రొఫెసర్లు ఎందుకంటే క్లాసులు చెప్పడానికి వస్తారు స్టూడియోకి, వస్తే వాళ్ళతో కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళ ఆలోచనలు ఏంది, ఇంకా ఏం చేయాలి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ ప్రతి ఎస్ఎంఎస్లు పెడుతుంటారు, యూట్యూబ్లో చూస్తుంటాం మేము ఆ స్కూల్లో ఏం పెడుతున్నారు ఏంది అనేది. సో దాని ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మేము ముందుకెళ్తాం. రైట్. టీశాట్ ఓకే, టీశాట్ ని నెంబర్ 1 చేశారు. ఫస్ట్ టైం నెంబర్ 1 రావడం టీశాట్ ఐ థింక్ ఫస్ట్ టైం. సెకండ్ రెండో స్థానంలో గత ప్రభుత్వం ఉన్న సిఇఓ గారు రెండో స్థానానికి తీసుకొచ్చారు. దాన్ని మనం కొంత ముందుకు తీసుకెళ్ళి మొదటి స్థానానికి నోటిఫికేషన్ రావడం వల్ల అందరూ ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పిన. ఓకే, వాళ్ళు మరి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఉద్యోగాలు సరిగ్గా నియమిస్తే మొదటి స్థానానికి వచ్చునేమో. ఓకే,
కానీ ఇవాళ ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సక్సెస్ఫుల్గా అన్ని ఎగ్జామ్స్ నిర్వహించి ముఖ్యంగా ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా పకడ్బందీగా చేయడం అనేది వాయిదాలను కొంత ఆందోళన నడిచినా దాన్ని కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. రైట్. సో టీశాట్ ఓకే, తెలంగాణ సర్కారు 1 year పూర్తి చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఎలా ఉంది అంటే నేనేమంటున్నా అనుకున్న దానికన్నా ఎక్కువ చేశాము అనేదాన్ని నేను భావిస్తున్నా. ఎందుకు భావిస్తున్నా అంటే దీనికి ఏదో కారణాలు ఏదో ఇది చెప్పడానికి కాదు. ఒకటి, ప్రభుత్వము అధికారంలో రాగానే పార్టీగా మేనిఫెస్టోలో అనేక హామీలు ఇస్తుంది. హామీల్లో ఏ హామీ ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది అనేది మనం చూస్తాం. చాలా ఉంటాయి హామీలు, కొన్ని బడ్జెట్తో సంబంధం లేవు, కొన్ని బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా క్లియర్ చేసే హామీలు ఉంటాయి. ఏదో మేము ఈ చట్టం తెస్తాము, లేకుంటే ఆ చట్టం తెస్తాము, ప్రజలకు ఉపయోగపడే విధంగా విధానాలు తీసుకుంటాం అనేది కొన్ని విధానాల రూపంలో కూడా మేనిఫెస్టోలో ఉంటాయి. కొన్ని బడ్జెట్తో కూడుకున్న హామీలు ఉంటాయి. ప్రధానంగా ఇవాళ రైతు రుణమాఫీ బడ్జెట్తో కూడుకున్నది. అది అత్యధికంగా బడ్జెట్తో కూడుకున్నది రైతు రుణమాఫీ. ఇచ్చిన హామీల్లో కల్లా పెద్ద హామీ ఈ రైతు రుణమాఫీ. దాదాపుగా 21,000 కోట్లు రిలీజ్ చేసి 25 లక్షల మందికి ఇవాళ రుణమాఫీ అయిపోయింది. ఇంకా అక్కడో ఇక్కడో 2 లక్షల పైన వాళ్ళు ఉన్నవాళ్ళు అనేది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఎట్లా సాల్వ్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ 25 లక్షల మంది రైతులకు మాత్రం ఇలా రైతు రుణమాఫీ జరిగిపోయింది. ఇది పెద్ద బడ్జెట్. అంటే అది 21,000 బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో 4 దశలుగా 25,000 చేస్తే ఇంట్రెస్ట్కి సరిపోయింది. అది 5 yearsలో. ఈ ప్రభుత్వం వచ్చిన 1 yearలోనే కంప్లీట్ చేసింది. ఇంట్రెస్ట్ భారం రైతుల మీద పడలే కదా. 21,000 కోట్లు ఒకేసారి బ్యాంకులకు రిలీజ్ చేసేసి ఇది పెద్ద బడ్జెట్తో కూడుకున్నది. కాబట్టి ఇవాళ రైతులకు ఒకవైపు, మహిళలకు ఆకట్టుకునే విధంగా ఆ రోజు ఎన్నికల్లో ప్రామిస్ చేసి. రుణమాఫీ గురించి మాట్లాడు, వాటికి వెళ్దాం, సూపర్ 6 తర్వాత వెళ్దాం. రుణమాఫీ గురించి మీరు చెప్పిన మాట 2 లక్షల రూపాయలు మీరు వెళ్ళి తెచ్చుకోండి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, నేను రాగానే మాఫీ చేసేస్తా, నేను వస్తున్నా మాఫీ చేసేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట. రుణమాఫీ కాని వాళ్ళ సంఖ్య చాలా ఉంది కదా. ఇంకా నేనేమంటే 2018 కేసీఆర్ ఎప్పుడు ప్రమాణ స్వీకరించారు? 11వ తేదీ అనుకుంటా. ఐ థింక్ 18 డిసెంబర్ 11కు ఆయన ప్రమాణ స్వీకరించారు. ఆ రోజు నుంచి 2023 7th వరకు తీసుకున్న రుణమాఫీలు మాఫీ అయితే అని చెప్పారు. అయితే మీరు అన్నట్టు చాలామంది కాలేదని కొంతమంది వస్తున్నారు. మన ప్రామిస్ ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి. ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత ఆ రోజు నుంచి మీరు అమలు చేయట్లేదు, మీరు వచ్చిన తర్వాత అమలు చేస్తామని మనం డెఫినెట్గా మాట్లాడుతుంటాం, ప్రజలకు వెళ్తుంటూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే ప్రామాణికంగా ఉంటుంది కదా. నేను చాలామంది కొంతమంది అంటే ఎందుకు ఇట్లా వస్తున్నాయి కొన్ని అక్కడక్కడ విమర్శలను చూస్తే 2018 కన్నా ముందు 17లో తీసుకున్న వాళ్ళు, 18 అక్టోబర్లో తీసుకున్న వాళ్ళు, 18 సెప్టెంబర్కి మొత్తం 18,000 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తం క్లియర్ చేసింది. తర్వాత తీసుకున్నాయి కదా ఇవన్నీ. నేనేమన్నంటే 18 కన్నా ముందు తీసుకున్న వాళ్ళ కంప్లైంట్లు ఉన్నాయి. 18 కన్నా ముందు తీసుకున్న వాళ్ళ కూడా కంప్లైంట్ ₹1,00,000 చేశారు కాబట్టి లక్ష ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. 18 కన్నా ముందు తీసుకున్న వాళ్ళంటే మరి ఆ ప్రభుత్వం గతం అయిపోయింది, మ్యాండేటరీ ఇచ్చారు, ఆ ప్రభుత్వానికి 18లో ఇచ్చారు. అది మీకు సంబంధం లేదా? జనరల్గా ఇప్పుడు మ్యాండేటరీ ఆ ప్రభుత్వానికి ఇచ్చారు, ఆ ప్రభుత్వం చేయాలి. పోనీ ఆ మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వం పాలనలోకి వచ్చినాక 2018లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన చేయనివి ఏమంటే మేము చేస్తాం అనేదే కదా. అప్పటి నుంచి ఆయన చేయనివే కదా. అదే మరి అదే చెప్తున్నా. 2018 డిసెంబర్ 11th ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి కౌంట్ 2023 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు. కానీ 18 అవుతలై 14, 15 అంటే అవి డెఫినెట్గా చేయమని అడుగుతారని అనుకోవట్లే. అవే కంప్లైంట్ ఇప్పుడు కానీ అన్ని అవేనా? చాలా వరకు మొత్తం 99% 2,000 అంటే 2 లక్షల పైన ఉండి 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే 3.5 పెరుగుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి. అవి కట్టాలి, కట్టిన తర్వాత చేయాలనేది ఉంది. అది కూడా కొద్దిగానే అమౌంట్ చేస్తే అది కూడా అయిపోతుంది అనేది ఒక చర్చ ఉంది. అది కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం. కానీ ఇక్కడ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఇంప్రెషన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకు. ఎందుకంటే మీ ప్రభుత్వమే చెప్పింది డిసెంబర్ 9 తర్వాత చేస్తామని. మళ్ళీ మనం డిసెంబర్ 9 1 year గడిచిపోయి మళ్ళీ డిసెంబర్ 9 వచ్చింది, చేయలేదు. పైగా క్యాబినెట్ అప్రూవల్ చేసింది 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఎగ్జాక్ట్. దానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు చెప్పిన ఒక కారణం ఒకటి, ప్లస్ LT లోన్, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా కొన్ని ఉన్నాయి. లాంగ్ టర్మ్ లోన్ కదా మన క్రాప్ లోన్స్, పంట రుణాలు.
పంట రుణాలు. లాంగ్ టర్మ్ లోన్స్ అంటే పోల్ట్రీ ఫామ్ ఉండొచ్చు, ట్రాక్టర్ల కోసము, ల్యాండ్ డెవలప్మెంట్ కోసము రకరకాల లోన్స్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం వచ్చింది ఆ సంఖ్య. అది కూడా మీరు రుణమాఫీ చేయాలని అనుకున్నారు? లేదు, మొత్తం అసలు లోన్స్ ఎన్ని ఉన్నాయి రైతులకు అవన్నీ కలిపితే 40,000 కోట్లు అంట. లేదు, మొత్తం 35,000 కోట్ల వరకు 33,000 కోట్లు వచ్చింది. ఐ థింక్ తెలియదు. నేనేమంటే అవన్నీ కలుపుకుంటే ఇవి. కానీ మనం ప్రభుత్వము పంట రుణాలు, క్రాప్ లోన్స్ అనే మేనిఫెస్టోలో పెట్టారు. ముఖ్యమంత్రి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పుకుంటూ పోయారు. సో ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే చేయాలని అనుకుంటారు కదా ప్రభుత్వం. ఎక్కువ బర్డెన్ అవుతున్నప్పుడు ఇంకా లాంగ్ టర్మ్ చెప్పని హామీ గురించి ఒకవేళ ఏదో తక్కువ ఉందనుకోండి చేయాలనుకుంటారు. సో బడ్జెట్ అది ఎక్కువగా ఉన్నది, లాంగ్ టర్మ్ లోన్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మాఫీ కాందంతా లాంగ్ టర్మ్ లోన్స్. అక్కడక్కడ ఏదన్నా గ్రీవెన్స్ అంటే ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కాని వాళ్ళు ఉంటే తక్కువ అది సంఖ్య. సో ఇప్పుడు ఇప్పటికీ 25 లక్షల మంది రైతులు అంటే మీరు ఆ సంఖ్య అర్థం చేసుకోండి. డెఫినెట్ గా చిన్న నెంబర్ కాదు. ఐ అగ్రీ, డెఫినెట్ గా చిన్న నెంబర్ కాదు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిపోయిందంటే టీఆర్ఎస్ సర్కార్ చేసి రుణమాఫీ వాళ్ళు ఇంతమంది రైతులకు కూడా చేయలే కదా. చేసిన ఎక్కువది. ఈ దేశంలో రుణమాఫీ 2 సార్లు భారీ ఎత్తున జరిగింది. దేశవ్యాప్తంగా 60,000 కోట్లు యూపీఏ సర్కార్లో జరిగింది. 20,000 కోట్లు ఒక రాష్ట్రంలోనే చేశారు. అంతకన్నా ఎక్కువ ఒక రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా ఒకే రాష్ట్రంలో చేశారు. ఓకే, బట్ చైనీ కూడా ఉన్నాయి. మీరు ప్రామిస్ చేసింది ఎక్కువ ఉంది కదా పాయింట్. అది ప్రామిస్ లో భాగంగా లేవు. అక్కడనో ఇక్కడనో ఏదైనా టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నాయే అవి కూడా సాల్వ్ చేస్తామని చెప్తారు కదా. దానికి ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి ఇంకా ఏం ప్రాబ్లం. ఇంకా కొంతమంది మంత్రులు నిజంగా మీరు 2 లక్షల లోపు తీసుకున్న వాళ్ళు ఎవరైనా రాలేదు మాకు కాలేదు అంటే నేను మా దగ్గరికి రండి తీసుకొని రండి, నిజంగా ఎందుకు కాలేదో దాని ప్రాబ్లం ఏందో మేము సాల్వ్ చేస్తామని కూడా ఓపెన్ స్టేట్మెంట్ నాయకులు హరీష్ రావు గారు ఓపెన్ స్టేట్మెంట్ మన పొన్నం ప్రభాకర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాకుండా నా కాన్షియన్స్ ఎవరైనా కాకుండా నా ఇంటికి రండి, నేను ఎందుకు కాలేదో నేను అడుగుతా అన్నాడు. బ్యాంకర్స్ని అడుగుతాను. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట ఏంటంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాష్ట్రంలో ఏ పంచాయతీకి వెళ్ళాలో ముఖ్యమంత్రి గారిని డిసైడ్ చేయమనండి, ఏ పంచాయతీకైనా మేము వస్తాం, రుణమాఫీ అయిందో కాదో అక్కడ రైతులతో మాట్లాడదాం అంటారు. ఇప్పుడు హరీష్ రావు గారైనా కేటీఆర్ అయినా వాళ్ళది ఏముంటుంది చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, ఏడికైనా రమ్మంటారు. వాళ్ళది ఏం పోయారని చెప్పు. ఇప్పుడు మనం పోతే మేము చెప్తే వచ్చిన క్రెడిట్ కొట్టేద్దామని ఏడుకో గలాట చేయడము. వాళ్ళ ఆలోచన ఎట్లున్నాయి తెలుసా, క్రిమినల్గా ఉన్నాయి. మీకు అర్థమవుతలేదా? ఇప్పుడు లగచర్ల సంఘటన తీసుకోండి. ఒక అధికారినే చంపేయాలనుకున్నారు వాళ్ళు. అంటే ఒక అల్లర్లు సృష్టించాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఇప్పుడు సపోజ్ రండి చూద్దాం, మీరు రండి సవాల్ ఇసిరి రండి గ్రామ పంచాయతీకి రండి అంటే ఆడు అల్లర్లు సృష్టించాలి. చెప్తున్నా గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రండి చూద్దాం, ఎక్కడికి రండి ఎక్కడ రండి అని సవాల్ చేయలే. చేసిన బరాబర్ ఆయన చేస్తే తప్పులేదు. ఆ రోజు చేయలేదు కదా, రుణమాఫీలు చేయలేదు కదా. రుణమాఫీ చాలా చేయలేదు కదా. ఉద్యోగాలు నేనేమంటున్నా, ఆ రోజు ఉద్యోగాలు వేయలేదు, రుణమాఫీ చేయలేదు, అనేక రకాలుగా ఎవరిని నిర్బంధం మీకు తెలియదా? మీకు తెలియదా నిర్బంధం? అరే మనకు ఇందిరా పార్కు మనం చేసే ధర్నా చౌక్ని ఎత్తేస్తే కోర్టుకు పోయి మాకు ధర్నా చౌక్ కావాలి, కనీసం మేము ఓపెన్ కావడానికి, మేము కనీసం అభిప్రాయం తెలియజేయడానికి అని చెప్పి కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో మరి ఆ రోజు మరి అట్లున్నది కాబట్టి సవాల్ చేసింది. ఈ రోజు అట్లా లేదు కదా. మీరు చూడండి ఎంత అద్భుతము అంటే, నిజంగా నేను ఇది చెప్పాలని చెప్తలేను, అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత డెమోక్రటిక్గా ఉంటుంది అనే దానికి ఇవాళ ధర్నాలు చేస్తే ధర్నాలు ఎందుకు చేసారు ఏంటని దాన్ని రివ్యూ చేసుకుంటున్నాం. ఇవాళ గాంధీ భవన్కి వెళ్ళి మాకు ఈ గాంధీ భవన్ కూడా వెళ్తున్నారండి. ఈవెన్ ఇందిరా పార్కే కాదు, గాంధీ భవన్కి వెళ్ళి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఇది చేయకపోతే మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఆడ కూడా ఫ్లే కార్డ్ పడితే అక్కడ వచ్చి పార్టీ ప్రతినిధిగా ఒకరు వచ్చి తీసుకొని మేము డెఫినెట్గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. అంటే గాంధీ భవన్ కూడా రావచ్చు మీరు, మీకు సమస్య ఉంటే అని చెప్తున్నారు. మీరు గాంధీ భవన్కి రావచ్చు అని చెప్తున్నారు, కానీ టీఆర్ఎస్ భవన్ ఖాళీగా లేదు. గవర్నమెంట్ పోయిన దగ్గర నుంచి టీఆర్ఎస్ భవన్కి తండోపతండాలుగా జనాలు సమస్యలు పట్టుకొని వస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీకి సమస్య. వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ భవన్లో ఏం జరుగుతుందని అందరికి తెలుసు. ఏం జరుగుతుంది? వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుని 4 ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప అందులో ఏమీ లేదు. ఇప్పుడు మీరు రైతు భరోసా రైతు ఈ రుణమాఫీకి సంబంధించి కాలేదు మేము ఊరూరా తిరుగుతాం. ఎందుకు తిరగలేదు? మీరు రాలేదని వాళ్ళు తిరుగుతాం, మేము రైతులను పోగేస్తాం, మీటింగ్లు పెడతాం అన్నారు కదా. ఎందుకు చేయలేదు? రైతుల నుంచి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళకు రైతుల నుంచి రెస్పాన్స్ రాలేదు. అరే రుణమాఫీ ఆల్రెడీ 25 లక్షల మందికి అయింది, అక్కడో ఇక్కడో ఎవరైనా కానుంటే అది కూడా అవుతుంది అని చెప్పి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు.
వీళ్ళు రైతు రుణమాఫీ గురించి ఏదో చేయాలనుకున్నారు, కానీ వీళ్ళకి ఆ రెస్పాన్స్ రాలేదు. అనవసరంగా బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పార్టీ పడిందా? ఏడా పడలేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ అనే డెడ్ లైన్ మీకు మీరు పెట్టుకొని, మీకు మీరు దేవుళ్ళ మీద ఒట్లేసుకొని, మీకు మీరు అనవసరంగా ఈ సమస్య. ఇప్పుడు ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ డెడ్ లైన్ పెట్టుకుని, ఒక చేయాలన్న ఒక సంకల్పం ఉంది కాబట్టి డెడ్ లైన్ పెట్టుకొని మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక సంకల్పం ఉన్నది. డెఫినెట్గా మనం మాట ఇచ్చినాము. మాట ఇచ్చినప్పుడు రైతులకు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. సో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అమలు చేయాల్సిందని చెప్పి డిసైడ్ ఒట్లు పెట్టుకుంటారు. ఏదైనా చెప్తారు. ఆ చిత్తశుద్ధి రైతు బంధు మీరు అనుకున్న రైతు భరోసా విషయంలో లేదా? మరి డెఫినెట్గా రైతు భరోసా విషయంలో ప్రభుత్వము డెఫినెట్గా వచ్చే సంక్రాంతి తర్వాత వేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పింది. చాలామంది రైతు భరోసా మీద కొంత అపోహలు సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు రైతు భరోసా వేయకుండా ఎన్నికలకు వెళ్ళిపోతే 7,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే రైతు భరోసా వేసింది. ఎలక్షన్ కోడ్ మీరు కంప్లైంట్ చేశారు. అసలు ఏం వేయండి మా మీద బదనాలు చెప్తున్నారని చెప్పి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చొచ్చింది. ఆ రోజు నిరంజన్ గారు ఇప్పుడు ఇలా బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఆల్రెడీ ఇచ్చొచ్చారు. సో వాళ్ళ రోజు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఆ రుణమాఫీ కూడా లాస్ట్కి భూములు అమ్మి చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఇంట్రెస్ట్లకు సరిపోలే, కొన్ని పెండింగ్ పెట్టిపోయారు. ఇలా పెండింగ్ పెట్టిపోయిన మాకు కావాలని అంటున్నారు. అది కూడా అంతా మనం ఒక టైం ఒక రైతు బంధు మీరు ఇచ్చినట్టేనా? అయితే ఒక రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళు ఎగ్గొట్టిపోయింది, రైతు భరోసా ఇచ్చింది. సో ఇంకొకటి పెండింగ్లో ఉన్నది వాస్తవం. అయితే ఒక ప్రాతిపాదికన ఈ ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. సంక్రాంతి ఇదే అసెంబ్లీ సమావేశాల్లో దానికి ఒక రూపం వస్తుంది. డెఫినెట్గా రైతు భరోసా వేస్తుంటే రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ నాయకులకు గుబులు తీసుకుంటుంది. ఎందుకు మీరేమో ఎక్కువ భూములు గుబులు అంటే ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా రైతు భరోసా ఇస్తుందని ఒక క్రెడిట్ రాబోతున్నది. ఎట్లా అసలు ఇప్పుడు అది రైతులు కూడా ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏంది ఇస్తారు అనేది ఇక ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ప్రకటనలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తుంది. రైతు భరోసా బ్రహ్మాండంగా ఉండబోతుంది. రేపు భవిష్యత్తులో రైతు భరోసా విషయంలో ఎవరు విమర్శ చేయలేని పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళకు ఏంది వీళ్ళు ఇంత అద్భుతంగా రైతు భరోసా ఇస్తారని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడాలో దిక్కుదోచిన పరిస్థితి వస్తుంది. సో 15,000 వేస్తారు. ఇక ఏమేస్తారు, ఎట్లా వేస్తారు? హామీ 7,500 ఎకరాకి ఇచ్చినామని హామీ ఉన్నది. డెఫినెట్ గా కౌలు రైతులు కూడా ఇస్తామని హామీ ఉంది. కౌలు రైతులకు ఇస్తామన్నది, రైతు కూలీ రైతులు తగ్గిస్తామని అందరికి ఇస్తారు. రైతు కూలీ 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తామని అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. ఒకటి మనకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ప్రభుత్వానికి మ్యాండేటరీ ఇస్తారు. మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క స్కీమ్ను ఒక్కొక్క సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. అన్నీ ఒకేసారి అంటే కుదరదు. ఎవరికైనా మీరు ఒక ఆలోచన చేయండి. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నది, ఏం కథ, ఏ సంవత్సరంలో ఏదేది అమలు చేసుకుంటూ పోవాలనేది ఒక ఆలోచన, ఒక ప్రాతిపదికన ఉండాలి. లేకుంటే కేసీఆర్ గారు చేసినట్టు చేస్తే మళ్ళీ 20 లక్షల కోట్లు అప్పులు చేయాలి. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. 3,48,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు. వాళ్ళు చెప్తున్నది ఏదో ట్రెజరీ లెక్కలు, కానీ ఇవాళ కార్పొరేషన్ మీద చేసిన అప్పులు అవన్నీ కూడా అది కౌంట్ చేయకుండా చెప్తారు. దీనిలో ఆదాయం సృష్టిస్తున్నాము, సంపద సృష్టిస్తున్నాం, దానికే పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఏ సంపద లేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఇప్పుడు సంపద వస్తుందా? రైతులకు మనం రైతుల నుంచి డబ్బులు లాగుతామా? పంట పండితే పంట పండుతుంది, కానీ అక్కడ ఏమున్నది? రైతుల నుంచి కూడా ఎకరాకింత వసూలు చేసేది అనే దాని మీద కార్పొరేషన్లో వాళ్ళు పెట్టిన నామ్స్. కానీ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారా? ఎవరైనా చేస్తే ఊరుకుంటారా రైతులు? సో ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేషన్ సృష్టించి అప్పులు తీసుకొచ్చి, అంటే నేను ఏమంటే దోపిడీ, ఇది అంతా దోపిడీ. అంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమే కాకుండా అప్పులు చేసి దోసుకున్నారు. దోచుకోవడం కోసం అప్పులు చేశారు. దోసుకోసం కోసమే అప్పులు చేసుకున్నారు. నేను ఒకటి వినండి. ఇలా కాళేశ్వరం మీరు కట్టారు. కాళేశ్వరం వల్లనే మొత్తం ఇలా ఒరంతా వంతున్నది ఈ రాష్ట్రంలో. ఇలా కాళేశ్వరం నీళ్ళు లేకుండానే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వచ్చిన నీళ్ళతోనే కదా పంట పండింది. కాదు, కాళేశ్వరం లేకుండా మెదక్ జిల్లాలో ఎట్ల పంటలు పండాయి? అదే మీకు అర్థమైతలేదు. మీరు అనేది మీకు అర్థం కాదు. ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు అన్నారం సుందిళ్ళ నుంచి నీళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చినాయి అనుకుంటున్నారు. అక్కడి నుంచి కాదు, డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్ళతోనే ఇవాళ నీళ్లు కాళేశ్వరంకి సంబంధించి మిగతా పైకి అక్కడి నుంచి మనం నీళ్లు ట్రాన్స్ఫర్ చేసినాం. సో 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు పనికిమాలిన ప్రాజెక్ట్ అయిపోయింది. పనికిమాలిన ప్రాజెక్ట్ కాదు నేను అనేది, పగుళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ అది. ఇక పనికిమాలిన అంటామా, పగుళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ అంటామా? ఒకటి, వాళ్ళు చేసిన పనులలో
పారదర్శకంగా ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు నేను రిటైర్డ్ ఇంజనీర్లతో చాలామందితో సమావేశాలు పెట్టినాం. సమావేశం పెట్టినప్పుడు ఆ కాళేశ్వరం ఎందుకు కడుతున్నారో మాకైతే అర్థమవుతలేదు. ఇసుక మీద కడుతున్నాడు, ఈ ఇసుక ఇబ్బంది అవుతుంది, చాలా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది, కొంచెం మనం అక్కడి నుంచి వేరే ప్లేస్కి మారాల్సిన అవసరం ఉన్నది అని ఇంటర్నల్గా చాలా మాట. కాకపోతే అప్పుడు ఓపెన్ కాలేవాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్, వాళ్ళతో కూడా ఒక కమిటీ వేసి ఇది ఎట్లుంటే బాగుంటుంది అంటే వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆయన ఒకటి చేసుకున్నాడు. నేను ఎన్నిసార్లు పెట్టలే, ఒక 10-15 సార్లు పెట్టాను రిటైర్డ్ ఇంజనీర్ అధ్యయన వేదికతో పెట్టాను కదా. వాళ్ళు చెప్తుంటే ఒక్కోసారి భయమే అది ఎవరు చెప్పినా వినకపోయేదని చెప్తున్నారు. సో చాలా యాక్చువల్గా ఈ సివిల్ ఇప్పుడు ఇంజనీర్లు ఇరిగేషన్లో ఇంజనీర్లు చాలా మంది ఉంటారు. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లు ఉంటారు, సివిల్ ఇంజనీర్లు ఉంటారు, రకరకాల టెక్నికల్గా ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు ఉంటారు. ఇంజనీర్లో కూడా చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు నీకు అసలు కాంటూర్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుంది, ఇది ల్యాండ్ అసలు ఇక్కడ ఉందా, అసలు ఇది చేయగలమా, ఇక్కడ అసలు ఆ ఫెసిలిటీ ఉందా లేదా, ఇది అనువైందా ప్లేస్ కాదా అని చెప్పడానికి దానికో ఇంజనీర్ ఉంటాడు. ఏ ఇంజనీర్ ఆ ఇంజనీర్ చేయాలి అన్ని కాదు. నేను అట్లా కాదు, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లతో చేయించిన అనేది కూడా ఉంది విమర్శ. మీరు ఏమైనా చెప్తారు విమర్శలు చేయడం కాదు. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అధికారులు అద్భుతంగా కాళేశ్వరం కడుతున్నారని చాలాసార్లు మాట్లాడిపోయారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మీరు చూడనట్టుంది. ఆ ఇచ్చిన రిపోర్టు కొంత ఇది మొత్తం నాసిరకంగా చేసి ఎప్పుడు ఇచ్చారు రిపోర్టు? అరే ఎలక్షన్ టైంలో కూలిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ టైంలో అనేక సందర్భాలు కట్టేటప్పుడు అద్భుతంగా ఉందని కూలిపోయిన అప్పుడున్న పరిస్థితులు అట్లున్నాయి. వాళ్ళు అట్లున్నది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అట్లున్నది. కాదు కూలిపోయినాక వచ్చినాక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఏమి ఇచ్చినది? 24 గంటల్లో రిపోర్ట్ ఇస్తారా సార్? ఇక్కడ 24 గంటల్లో ఇస్తారు కదా. ఎందుకు ఇంటెన్షనల్ గా అప్పుడు గతంలో టీఆర్ఎస్ అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చుంటే మొన్న వ్యతిరేకంగా ఇచ్చుంటారని ఎందుకు అనుకోలేం? ఇప్పుడు నేను ఏమంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే ప్రామాణికంగా తీసుకోవాలి కదా. అవును, తీసుకోవాల్సిందే. గతంలో సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ప్రామాణికంగానే తీసుకోవాలి. వాళ్ళు ఎట్టించుకున్నారో ప్రభుత్వంతో వాళ్ళు ఎట్టించుకున్నారో. ఇప్పుడు అల్టిమేట్ గా అయితే పగుళ్ళు అయితే వచ్చినాయి కదా. ఎవరే రిపోర్ట్ ఇచ్చినా పగుళ్ళు అయితే మనకు కనపడుతున్నాయి కదా. గ్యారెంటీ అయితే ఏం లేదు కదా. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫ్లో వస్తే గోదావరిలో గ్యారెంటీ అయితే ఏం లేదు కదా. ఎందుకు అంత మొన్న వచ్చిన ఫ్లో గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు లేని ఫ్లో? గేట్లన్నీ ఎత్తేసారు. మీకు తెలియదు అయింది, మీరు ఎందుకు అడుగుతున్నారు ఇట్లా? గేట్లన్నీ ఎత్తేసారు. వాళ్ళు ఏంటంటే ఆ నీళ్లు పోతుంటే కూడా చూపించి ఆ డ్రోన్ కెమెరాలు పెట్టి చూడండి కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అబద్ధాలని చెప్తున్నారు. కానీ అక్కడ కింద గేట్లు మొత్తం తెరిచిపెట్టారు. గేట్లన్నీ తెరిచున్నాయి కాబట్టి గేట్లు ఆపితే నీకు నీళ్లు ఆగిపోతాయి కదా. ఆగినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని లెక్క. అది పోతున్న భయానికి ప్రభుత్వం ఇప్పుడు సరే కాళేశ్వరం పెద్ద సబ్జెక్ట్ లేదని మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. కానీ మీరు ఇంతకుముందు చెప్తున్న హామీలు రెండు రకాలైన హామీలు. ఒకటి డబ్బులతో కూడుకున్న హామీ, ఇంకోటి డబ్బులతో కూడుకోని హామీ. డబ్బులతో కూడుకున్న హామీలు బడ్జెట్ చేశారు. అందుకోసమే అనుకున్న దానికన్నా 1 year లోనే ఎక్కువ చేశామనేది ఒక సంతృప్తి పాయింట్. ఓకే, నా పాయింట్ ఏంటంటే డబ్బులతో కూడుకొని డబ్బులతో సంబంధం లేని ధరణిని మార్చడానికి 1 year ఎందుకు పడుతుంది? డెఫినెట్గా మీరు ధరణి ఆల్రెడీ ఇప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమేటిక్ గా చేయాల్సింది. ఒక్క రోజులో ధరణి 1 year సార్, 1 year అయినా మీరు చూడండి. ధరణి అనేది భూములకు సంబంధించిన స్టాటిస్టిక్స్ మొత్తం, సర్వే నెంబర్లు అయినా మ్యాప్లు అయినా ఏదైనా ఇవన్నీ కూడా ఒక ప్రైవేటు సంస్థ అదేదో విదేశాలకు ఇచ్చారు అనేది ఉన్నది. ఇప్పుడైతే గవర్నమెంట్ వ్యవస్థ కప్పచెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థ కప్పచెప్పారు. సో ఇప్పుడు ధరణికి సంబంధించి ఎట్లా ఉండాలి ఏది అన్నప్పుడు అసెంబ్లీలోనే మొత్తం దాన్ని రూపొందించి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఒక మెట్ట అయిపోయింది. ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వ వ్యవస్థకు వచ్చి అది కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ లేక గాయ చేసి అల్లరల్లరి చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది వస్తాయి. చేస్తే పకడ్బందీగా చేయాలి. ఎప్పుడు చేస్తారు? అయిపోతుంది కదా. నీడ్ ఆఫ్ ద ధరణి వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా నిషేధిత జాబితాలో పడ్డారు. సో ఈ అసెంబ్లీ సమావేశంలో ఐ థింక్ అయిపోతుంది. 1 year చాలా లాంగ్ టైం కదా. లాంగ్ టైం అని మనం ఎట్లా అంటాం చెప్పు? 10 ఏళ్ళ నష్టం అది. 10 ఏళ్ళు జరిగిన నష్టాన్ని 1 year లో పూడ్చాలంటే లెక్కలేదు. లాస్ట్ 3 years కదా చెప్తున్నా. మొత్తము 10 ఏళ్ళ నష్టాన్ని ఒకటేసారి పూడ్చాలి అంటే కష్టం కదా. ఇప్పుడు ధరణి ఒకేసారిగా మొత్తం కొలాప్స్ చేసిరాలు. మొత్తం దాన్ని ఒకటే రోజు చేయాలనేది, ఒక 5-6 నెలల్లో చేయాలనేది కూడా కష్టం కదా. 1 year టైం ఉంది, 1 year లో చేయలేకపోయింది. అయిపోతుంది నాకు తెలిసి 1 year దానికి అయిపోయింది. ఆల్రెడీ ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది, ఆ సంస్థ ఆధీనంలోకి వచ్చింది. డెఫినెట్గా 2-3 నెలల్లో కదా మొత్తం క్లోజ్ అవుతుంది ధరణి. ఓకే, హామీల అమలు వీటికి సంబంధించిన విమర్శలన్నీ పక్కన పెడితే అనవసరంగా కొన్ని వివాదాలని ప్రభుత్వం కొని తెచ్చి పెట్టుకుంటుందా అని అనిపిస్తుంది బయట. అంటే మీకేమనిపిస్తుంది? అంటే అనవసరమైన వివాదం అంటే ఏంటి? హైడ్రా ఇప్పుడు హైడ్రా అనేది అనవసరమైన వివాదాలు మనం ఎందుకు భావించాలి? చెప్పండి, మీరు చెప్పండి. మనం ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా
బాధ్యతాయుతంగా ఉన్నాలనుకున్నప్పుడు హైడ్రా అనేది ఏదో మొత్తం అన్ని కూలగొడుతుంది అనేది కాదు. పర్మిషన్ ఉన్న వాటిని ఇప్పటివరకు ఏది కూలగొట్టలేదు. ఒక్కటి చూపించండి పర్మిషన్లు, అన్ని పర్మిషన్లు ఇచ్చి, ఒకవేళ ప్రభుత్వమే పర్మిషన్లు మొత్తం ఇచ్చి ఉన్న బిల్డింగ్లను కూలగొట్టిన ప్రతి బిల్డింగు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏడా? హైదరాబాద్లో. ఏడా? ఒకటి చెప్పండి. మీరు చెప్పేది ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఉందా? ఏం చేశారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎందుకు? నేను అనేది మొత్తం ఆర్ఎండ్బి రోడ్లు ఎందుకు వేసింది? జిహెచ్ఎంసీ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంది వాళ్ళతోటే? ఎవరు ఎన్కన్వెన్షన్? జిహెచ్ఎంసీ ట్యాక్స్ కడుతున్నారు. ఎన్కన్వెన్షన్ పర్మిషన్ లేదు. మీరు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. పర్మిషన్ లేదు. జిహెచ్ఎంసీకి ఎన్కన్వెన్షన్ ట్యాక్స్ కడుతోంది. లేదు, కట్టట్లేదు. కరెంట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ ఎవరికైనా అది పోవద్దు. మళ్ళీ మీరు రెవెన్యూ పరంగానే చూడాలి. ఏదో ఒక డిపార్ట్మెంట్ రెవెన్యూ పరంగా మళ్ళీ మీరు ఇవన్నీ లేని వ్యవస్థ కదా. పవరు వాటరు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. మీరు రెవెన్యూ పరంగానే చూడండి. రెవెన్యూ పరంగా మీరు ఏం చూయించరు, ఏడ కట్టినరు, ఎట్లా కట్టిర్రు, అది మాత్రమే చూడాలి తప్ప మీరు మిగతాయి చూడవద్దు. మిగతాయి నువ్వు డెఫినెట్గా చాలా వరకు పవరు వాటరు చాలామంది తీసుకుంటున్నారు. రెవెన్యూ పరంగా నీకు పర్మిషన్లు ఉన్నాయా అది చూడాలి. అంతే తప్ప మనం మిగతా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సరే, అయినా సరే పర్మిషన్ లేని వాటిని కూలగొట్టాల్సిందే. డెఫినెట్గా హైదరాబాద్లో చెరువులు కాపాడుకోవాలి, నాలాలు కాపాడుకోవాలి, హైదరాబాద్ మునక్కుండా కాపాడాల్సిందే. ఇంటెన్షన్ గవర్నమెంట్ది గుడ్ ఇంటెన్షన్ కావచ్చు, ఒక డివైన్ ఇంటెన్షన్ కావచ్చు. బట్ ప్రాసెస్ చేసే విధానంలో కాస్త హార్ష్గా వెళ్ళారా? ఇంకాస్త పద్ధతి బాగుండేదా? నరసింహరావు గారు, ఒక్కటి బిల్డింగ్ కూలగొడుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధలో మనకేమనిపిస్తుంది అంటే ఇది తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ అవన్నీ అట్లే విడిచిపెట్టుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. వదిలేసారుగా పెద్ద ఇప్పుడు ఏం వదిలేయలేదు. మీరు అనుకుంటున్నారు వదిలేసారు, ఏం వదిలేయలేదు. బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంకా చాలా అద్భుతంగా నడుస్తున్నది. నాకు తెలిసి ఇప్పుడు హైడ్రాకు కాలనీలలో ఉన్న సొసైటీలే వచ్చి కంప్లైంట్ పెడుతున్నాయి. మీరు డెఫినెట్గా ఇది కూలగొట్టాలి, ఎందుకు ఇది మాకు ఇబ్బంది అవుతుంది, ఇది పర్మిషన్ లేకుంటే ఎవరైనా పర్మిషన్లు అనవసరం తప్పుడు పత్రాలు చూయించి తప్పుడు కాగితాలు పెట్టి పర్మిషన్లు తెచ్చుకున్నారు. సో అవి కూడా బయటికి తీసుకొచ్చి పర్మిషన్లు ఇట్లా తెచ్చుకున్నారు, ఇది తప్పుడు సమాచారంతో ఎందుకు కూలగొట్టట్లేదు తెచ్చుకున్నారు అని చెప్పి 4 విల్లాలు 4 పేదవాళ్ళ గుడిసెలు తప్ప ఇంకా అక్రమ నిర్మాణాలు మీరే కూలగొడితే ఇట్లా ఎందుకు కూలగొడతారు? మీరే జరుగుతుంది అంటున్నారు. నేనేమన్నా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ పద్ధతి ముందు ఎందుకు లేదు అంటున్నా. అది కూడా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఒక నైట్ పోయి కూలగొట్టలేదు, నోటీస్ ఇవ్వాలా? అలాగే నువ్వు అక్రమంగా ఉన్న నాకు నోటీస్ ఎందుకు? నాకు అర్థం కాదు. అక్రమంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సోదరుడి బిల్డింగ్ ఎందుకు నోటీస్ ఇచ్చారు? ఎవరికి? అక్రమంగా ఉన్న మురళీమోహన్ గారి బిల్డింగ్ ఎందుకు నోటీస్ ఇచ్చారు? నోటీసులు అక్రమం అని తేల్చలే. ఇంకా అక్కడ నోటీసులు ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం కూడా బఫర్ జోను లేకుంటే ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతాలలో కొన్ని ల్యాండ్స్కి సంబంధించి కానీ ప్లాట్లు చేసి లేఅవుట్లు చేసి అధికారికంగా చేసారు, తప్పుడు పత్రాలు సృష్టించి చేసారు. అటువంటి దానికి దీనికి మీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిన మాట ఏంటంటే, కాన్షియస్గా నేను విన్నా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, పర్మిషన్స్ ఉన్నాయి, రెరా పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అని బాధితులు చెప్తుంటే, పర్మిషన్లు ఉంటే పర్మిషన్లు రద్దు చేసి కూలగొడతాం ఈ మాట అని అన్నారు. డెఫినెట్గా నేను ఏమంటే తప్పుడు పత్రాలు సృష్టి. మీ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న వలియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైడ్రా వల్ల మాకు నష్టం జరిగింది అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. తప్పుడు సమాచారం, ఎవరైనా తప్పుడు పత్రాలు సృష్టించి లేఅవుట్లు చేసినవి చాలా ఉన్నాయి. లేవని మనం అనట్లేదు, ఉంటాయి. కొంతమంది తెలియక అధికారులు చేసిన తప్పుల కారణంగా తెలియక కొని ఉంటారు. సో అటువంటి వాటిని కొంత హ్యూమానిటీలో గ్రౌండ్లో చూస్తున్నారు. కానీ కంప్లీట్గా నాలాలకు అడ్డంగా కట్టి, చెరువులలో అడ్డంగా కట్టి, ఇటువంటి కళ్ళకు కనపడుతుంటే చూడలేము కదా మనం. ప్రజలు కూడా ఇవి ఎందుకు చేయట్లేదని అడుగుతారు కదా. సో గట్లాంటివి ఇవాళ కంప్లైంట్లు వస్తున్నాయి. అవి డెఫినెట్గా హైడ్రా చేసే పని హైడ్రా చేస్తాయి. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒక హీరోగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మేము కూడా హైడ్రా తరహాలో తీసుకొస్తాను మాట్లాడారు. దేశం మొత్తం హైడ్రా కావాలన్నారు. సరిగ్గా వాళ్ళు పేదవాళ్ళ గుడిసెల వరకు, మూసి వరకు వచ్చేసరికి హైడ్రా అంటే భయపడిపోయే పరిస్థితి. ఇప్పుడు హైడ్రా గురించి పక్క రాష్ట్రంలో అదే చెప్తున్నాను. అది ఇప్పుడు మీరు అనేది పెద్దవాళ్ళని కొట్టడం ఓకే, కానీ పేదవాళ్ళు అదే చెప్తున్నాను. అందుకని ఇల్లు కూడా కొడుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది అనేది మొదలే చెప్పినది. సో కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి, ఇప్పుడు మూసి వెంబడి ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే, మొత్తం పేదవాళ్ళే కదా. వాళ్ళకు డెఫినెట్లీగా కంపెన్సేషను లేకుంటే అక్కడ ఉన్న హౌస్ టు హౌస్ మనం ఇచ్చి
వాళ్ళని వెకేట్ చేయించి మరి వాళ్ళకు గౌరవప్రదంగా వెకేట్ చేయించి కూలగొట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మొత్తం ఇప్పటివరకు మొత్తం మూసేయడం ఎక్కడ కూడా కూలగొట్టలేదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు, కొంతమందిని ఖాళీ చేయించారు. సో ఇక్కడ పేదలకు వచ్చే వరకు వీళ్ళు అట్టేట కూలగొడతారు, ఇట్టేట కూలగొడతారు కొంతమంది అంటున్నారు. కానీ వాళ్ళు అదే మూసి కంపులోనే ఉండాలనా అనేది ఒక చర్చ. ఉండాలనా, వాళ్ళు అట్లే అదే బాధతో బాధపడాలనా? సో అది కన్విన్స్ చేసే సమయంలో ఏమవుతుందంటే కొంతమంది పేదలు బయటకు వచ్చి బాధపడుతుంటారు, మాట్లాడుతుంటారు. అది కొంత వీడియోలు, కొంత సోషల్ మీడియాలో నడవడం వల్ల మనకు బాధాకరం అనిపిస్తుండొచ్చు, కొంతమందికి అనిపిస్తుంది. కానీ ఇది న్యాయం కాదు కదా, మరి వాళ్ళు కూడా అట్లా ఎందుకు ఉండాలి? వాళ్ళ చైతన్యం వాళ్ళని కన్విన్స్ చేసి బయటకు పంపించి మంచి ప్లేసుల్లో వాళ్ళని నివాసాలు ఇచ్చి ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనేది కొంతమంది ఆలోచన చేస్తారు, కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు దీని అంతా గందరగోళపరుస్తారు, గందరగోళం చేస్తారు. సో ఓవరాల్ గా ప్రభుత్వంగా మేము మీ మంచి కోసం చేస్తున్నాం గౌరవప్రదంగా అని చెప్పడంలో ప్రభుత్వం చాలా మంది ఇప్పటివరకు చూడండి మీరు 80% అందరిని కన్విన్స్ చేసింది. కొంతమందిని ఒక 2 ఫ్లోరో 3 ఫ్లోరో దానికి దగ్గర వేసుకున్న వాళ్ళు కన్విన్స్ అవుతలేరు. సో వాళ్ళు పెట్టిన కాస్ట్ ఎంత, వాళ్ళకున్న ప్లేస్ ఎంత, అదంతా కూడా ఒక లెక్క కౌంట్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి ఇంకో కొత్త దగ్గర ఒక బిల్డింగ్ దానికి కావాల్సిన అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనేది ప్రభుత్వం భావిస్తుంది. సో ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. సో ఈ సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఏమంటే అరే హైడ్రా పేదల మీద కూడా వస్తుంది అనేది ఒక చర్చ పోతుంది, సైలెంట్ అయిపోయింది, పోతుంది. అయితే ఇప్పుడు ఏమనుకుంటారంటే అరే ఇది ఇట్లా కాదు, వీళ్ళందరూ కూడా ముందు వెకేట్ చేయించి ఖాళీ చేయించిన తర్వాత ఇవన్నీ కొలాబ్ చేయాలనేది హైడ్రా భావిస్తుంది, ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో భాగంగా ఈ చర్చ జరిగింది తప్ప ఎక్కడ కూడా ఎవరి పేదల ఇల్లు కూలగొట్టి గందరగోళ పరచలేదు. ఇవాళ చూడండి మీరు హైడ్రా వల్ల ఇవాళ ఎక్కడన్నా చెరువుల్లో కానీ కొంత FTL కొంత లోతట్టు ప్రాంతం ఉంటే భయపడుతున్నారు జనాలే. అరే చూసుకోనాలి, మనం ల్యాండ్ చూసుకోనాలి, ఏది పడితే అది ఇస్తుంది పర్మిషన్, ఏది ఇచ్చినా తప్పుడు చూడాలా ఏది అంటే చాలా మంది మీకు తెలియదేమో ఏమైతుందిలే అని నోటరీలో కూడా ఏమైతుంది అట్లా అవే ఉన్నాయి. ఇక నోటరీల సిస్టంలో అసలు రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు, నోటరీ రాసుకుంటారు, స్థలం తీసుకుంటారు, చూద్దాం వచ్చినాడ ఏమవుతుందో అని చెప్పి ఒక క్యాజువల్గా తీసుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వారి దృష్టిలో కూడా ఇలా కంపెన్సేషన్ కట్టేయాలని ప్రభుత్వం భావిస్తుంది కదా. ఏదో తెలిసో తెలియకనో వాళ్ళు కొన్నారు, వాళ్ళు బాధితులే తెలిసో తెలియకనో మోసపోయో లేకుంటే తెలియకనో మోసపోయో కొన్నారు. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కట్టించి వెకేట్ చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంత మంచిగా పనిచేస్తున్నప్పుడు ఇక రాజకీయం చేసే వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది సోషల్ మీడియా కోసం కొంతమంది పోయి మైకులు వాళ్ళ ముందర పెట్టి నానా యాగి చేసి తిట్టిచ్చి అవన్నీ కూడా ట్రోల్ చేసి తిట్టించే ప్రయత్నం, ఏది పడితే అది చేస్తారా? ప్రతిపక్షానికి నేనేమంటే ప్రతిపక్షానికి మీరు అన్నారు ఇంతకుముందు రుణమాఫీ గురించి చర్చించుకున్నాం. రుణమాఫీ కాని వాళ్ళు ఈ రైట్ పర్సన్కి ఎందుకు రుణమాఫీ కాలేదని ఓ పత్రంతో తీసుకొచ్చి ప్రశ్నించాలి, కాలేదని ప్రశ్నించాలి. ఇంతమంది ఉన్నాయి మా దగ్గర, ఒక 10,000 పేపర్స్ బెండర్స్ ఉన్నాయి, మీరు చెప్పిన విధానం మీరు ఇచ్చిన జీవో ప్రకారమే రైతులకు ఈ రుణమాఫీ కాలేదని చెప్పి తీసుకురండి, సేకరించండి. ప్రభుత్వానికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. గిట్లాంటి చేయాలి ప్రతిపక్షం. వాడిని వీళ్ళు పెట్టించి తిట్టించి ఫోన్లో పెట్టించి అడ్డవులో తిట్టించి దాన్ని ట్రోల్ చేసే ప్రయత్నం, ఇది ప్రతిపక్షం. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తిట్టేదానికంటే ముఖ్యమంత్రి గారు తిట్లు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. ఏమి తిట్టట్లేదు ముఖ్యమంత్రి గారు, ఎక్కడ తిట్టబెట్టి తొక్కుతా, ఎక్కడ పండబెట్టి తొక్కుతా అని లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడిన మాటలకు డెఫినెట్గా మాట్లాడాల్సిందే. వాళ్ళు తక్కువ మాట్లాడారు. అసలు ఈ బూతులకు ఈ మాటలకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ అనే కలుపు మొక్కని మళ్ళీ మొలవనీయను అని రేవంత్ రెడ్డి గారు, నేను కలుపు మొక్కని మొలవనీయను అనేది మళ్ళీ పార్టీని మళ్ళీ మేము ఎదగనీయము. దాని అర్థము మనం ఇట్లా తీసుకోవాలి కానీ వ్యక్తిగా ఇండివిజువల్, కేసీఆర్ ఇండివిజువల్ కదా, పార్టీ కదా, పార్టీని మళ్ళీ మేము రానియము అన్నారు. తప్పేముంది, రాజకీయ పార్టీగా డెఫినెట్గా అధికారంలో రానియమని అంటారు, మొలవనీయమే అంటారు, తప్పేముంది అందులో? కాదు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నారు కదా. ఇప్పుడు పార్టీకి అధ్యక్షులు ఎవరు? ఆయనే కదా, ఇంకెవరు ఉన్నారా? పార్టీకి అపోజిషన్ లీడర్ ఎవరు? అపోజిషన్ లీడర్ ఎవరు? వాళ్ళే కదా. అంత వాళ్ళ కుటుంబమే. ఎవరున్నారు? మీరు గమ్మతిగా మాట్లాడతారు. ప్రెసిడెంట్ వాళ్ళే, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళే, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే, అపోజిషన్ లీడర్ వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, అంతా వాళ్ళే. ఏముంది కుటుంబం? వాళ్ళకి రాకుండా మీరు పిఎస్సి చైర్మన్ పదవిని అయితే మీరే తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు తీసుకున్నారంటే ఎమ్మెల్యే తీసుకున్నారు. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఇచ్చారు పిఎస్సి చైర్మన్. ఏమున్నదా?
అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇప్పుడు కాదు ఆయన కాంగ్రెస్ ఆయనే చెప్తున్నాను నేను అపోజిషన్ అని. ఆయన చెప్పడం కదా, మేమైతే చూసాం. మరి రేవంత్ రెడ్డి గారు కండవ కప్పడం మేమైతే ఆయనే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేనే చెప్తున్నాం కదా మేము పిఎస్సి చైర్మన్ అని. వాళ్ళు చేసిన అరాచకాలకి ఇవన్నీ తక్కువనే కదా. వాళ్ళు అరాచకాలు చేశారనే కదా, వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళు అరాచకాలు చేశారని ప్రజలు కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళకి నిజంగా తగిన శాంతి చేయాలని అంటున్నారు. ఆ డిమాండ్ కూడా ఉన్నది. ఆ డిమాండ్ వీళ్ళేది ఇంకా అధికారం పోయినాక ఇట్లా మాట్లాడుతున్నారు, అధికారం పోయినాక కూడా వీళ్ళే అధికారం ఉన్నట్లు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రజలు భావిస్తున్నారు. మీరు అది ఆ గ్రౌండ్ లో చూడండి, వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు అంటున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్బంధం చేయాలి, ఇంకా గట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళపైన అంటే ప్రజలపైన కదా, వాళ్ళపైన జస్ట్ వాళ్ళపైన, వాళ్ళ పార్టీలో ఉన్న మొత్తం మంది పైన కూడా కాదు, వాళ్ళపైనే. వాళ్ళు ఇంకా మీరు అహంకారంగా గర్వంగా మాట్లాడుతున్నారు. ఏంది వీళ్ళకి ఇంకా తగ్గలేదంటే పవర్ పోయింది కానీ మనీ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. ఏం చేస్తాం మరి, వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉంది. పవర్ పోయినా పవర్ కంటే పవర్ఫుల్ అది అంటే నేనేమంటే మనీ పవర్ ఎక్కువ ఉంది వాళ్ళది. ఎందుకంటే అడ్డగోలే సంపాదించారు కదా. అసలు ఆ సంపాదన అసలు అది ఎట్లా సాధ్యమైందో మరి అది అర్థం కాని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నువ్వు చాలా మంది చూడండి, కొంతమంది దగ్గరికి వెళ్ళి అడగండి మీరు కూడా, పవర్ పోయిందయా వాళ్ళకు మనీ పవర్ ఉంది అనేది మాత్రం ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు బాగా పేదరికంలో ఉన్నట్టు. అందరు పేదరికంలో, కాంగ్రెసే పేదరికం పార్టీ, పేదోళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ. పేదోళ్ళ కాంగ్రెస్ పార్టీని ధనిక లీడర్లు లీడ్ చేస్తున్నారని కదా. నేను కాంగ్రెస్ రెడ్డి మీకు తెలియదు కాదు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. పేదోళ్ళ పార్టీ ఇది 100 సంవత్సరాలు ఇవాళ లైవ్గా పార్టీ ఉన్నది అంటే కింద బడి లేసుకుంటూ మళ్ళా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎంత చేసినా ఇవాళ మళ్ళీ 100 సీట్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేపు భవిష్యత్తులో 200 దాటుతాయి, 300 దాటుతాయి. ఇది పేదోళ్ళ పార్టీ. ఈ పార్టీ ఎప్పటికీ నిలబడుతుంది. ఈ పార్టీలో ఎక్కడో ఇక్కడో కొంతమంది తప్పులు వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ప్రయత్నంలో మీ ఎగ్జిస్టెన్సీ కోల్పోతున్నారా అనే ఒక చర్చ, అటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఎలా సమర్థించుకుంటారు? మార్పు అని మీరు ఎట్లా అంటారు? మీరు ఇన్నేళ్ళు మీరు జర్నలిస్ట్గా సర్వీస్లో ఉన్నారు, కంటిన్యూగా ఉన్నారు. మార్పు అని ఎట్లా అంటారు? ఒక పార్టీ ఇంకో రాజకీయ పార్టీ, ఇండివిజువల్స్, సంఘాలు, పార్టీలు అనేక రకాలుగా ఉద్యమంలో తెలంగాణ తల్లిని నానా ఎవరెవరు ఒక రూపాన్ని పెట్టుకున్నారు. తెలంగాణ తల్లి పార్టీగా విజయశాంతి గారు ఒక రూపం డిజైన్ చేసుకున్నారు, ఇంకో పార్టీ ఇంకో డిజైన్ చేసుకున్నారు. ఇట్లా ఉద్యమ పార్టీలని రకరకాల అన్ని ఒక 5-6 రూపాలలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసి అక్కడక్కడ ఎస్టాబ్లిష్ చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో చేసుకోవడంలో తప్పేం అనటలేదు, పెట్టుకున్నారు. ఎవరి అభిప్రాయం కొద్దీ వాళ్ళ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు, తప్పేం లేదు కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే అధికారికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ తల్లిని రూపొందించాలి, డెఫినెట్గా ఒక అధికారిక ఇండివిజువల్స్ కాకుండా, ఒక పార్టీలు కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక అవకాశం తీసుకున్నారు. ఎవరితో చర్చించింది అంటే డెఫినెట్గా అందరితో చర్చించే తీసుకున్నారు. ఇలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీరు ఆల్రెడీ ఒక క్యాబినెట్ మంత్రులు అంతా ఒక ప్రభుత్వాన్ని అనుకున్నాక ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఎవరితో చర్చించాలంటే ఇండివిజువల్ గా పోయి ఒక్కొక్కరిని పోయి అడగరు కదా. డెఫినెట్ గా ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, చాలా మంది ఉద్యోగాలు. మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశా. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనమంతా చూసిన తెలంగాణ తల్లి ఎవరు? ఇప్పుడు మనమంతా దండలేసిన తెలంగాణ తల్లి ఎవరు? ఆమె ఇప్పుడు ఎందుకు తల్లి కాకుండా పోయింది? ఎవరికి తల్లి కాకుండా పోయింది? తెలంగాణ తల్లి కాకుండా పోయింది. టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వం ఆ తల్లినే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే అధికారికంగా ప్రకటిస్తే అయిపోయింది కదా. ఎందుకు ప్రకటించలేదు? అది చెప్పరాదు. భారత మాత అధికారికంగా జీవో ఉందా ఈ దేశంలో? మీరు చెప్పాలి. అది జీవో ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. లేదు, మీరు చెప్పాలి. లేదు. అది మరి తెలుగు తల్లి అధికారికంగా జీవో ఉందా? అది మీరు చెప్పాలి. లేదు. తెలంగాణ తల్లికి అధికారికంగా జీవో అవసరం ఏమొచ్చింది? వచ్చిందంటే వచ్చింది బ్రహ్మాండంగా. మేము తెలంగాణ తల్లి అధికారికంగా ఉండాలని కోరుకున్నాము, చేసినాము. తప్పేముంది? అంటే తల్లిని కూడా ఏదో పార్టీగా ఎందుకు చూస్తున్నారు అలాంటి ఒక టీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి మీ ఆన్సర్ ఏంటి? టీఆర్ఎస్ నేను అదే చెప్తున్నా, మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడ్డట్టుంది. ఇప్పుడు నేను ఏమంటే టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ తల్లిని రూపొందించింది, వాళ్ళ పార్టీ భవన్లో పెట్టుకున్నారు, తర్వాత వివిధ జిల్లాల్లో పెట్టుకున్నారు. కాదనట్లేదు, అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు, ఈవెన్ ఇండివిజువల్స్ కూడా పెట్టారు, ఈవెన్ అన్ని పార్టీలు కూడా అన్ని పెట్టారు. కానీ నేను ఏమంటే అదంతా ఎంత చేసినా ఇండివిజువల్స్. ఇప్పుడు మనం ఇది ఎందుకు, ఈ నేపథ్యం ఎందుకు వచ్చింది? మీరేమో ఆర్ఎస్ అది భారతదేశంలో భారత మాతకు జీవో ఇచ్చిరా, తెలంగాణ తల్లికి తెలుగు తల్లికి జీవో ఇచ్చిరా అని అంటే
నేనేమంటే ఇది ఒక సపరేట్ ఒక నేపథ్యం తెలంగాణకు. తెలంగాణ తల్లి మేమంతా మాకు ఒక కల్చరు, మాకు ఒక డిఫరెంట్ అని ఒక మూమెంట్ వచ్చింది కాబట్టి ఆ రోజు తెలంగాణ తల్లి అనేది మాకు సపరేట్గా ఉంటుంది అని చెప్పి ఎవరికి వారు ఇండివిజువల్గా పెట్టుకున్నారు. సో ఇండివిజువల్ కాదు, మనం అంతా కూడా ఒక ప్రభుత్వ పరంగా తెలంగాణ తల్లి అందరూ ఇదే విధంగా రూపొందించుకోవాలి అని చెప్పి ఒక ప్రభుత్వమే ఒక జీవో తీసుకొచ్చి నాకు పర్సనల్గా ఆ విగ్రహం ఏ విగ్రహం ఉండాలి దానిపై నా పాయింట్ ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు తెలంగాణ తల్లి అని రూపం పెట్టుకుని ఉద్యమం చేశారు యాజ్ ఫర్ యూ, రైట్? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తల్లి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమంలో ఒక తల్లిని ఎందుకు చూడలేకపోయింది? ఇప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఉద్యమం టైంలో తల్లి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా అధికారంలో ఉన్నది, ప్రభుత్వం ఆ రోజు ఇచ్చే పొజిషన్ మూమెంట్లో కూడా ఉన్నారు, మూమెంట్లో ఉన్నారు, ఇచ్చే బాధ్యతలో ఉన్నారు. ఇప్పుడు బాధ్యతలో వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇచ్చే బాధ్యతలో ఉన్నారు. ఇక అవన్నీ చర్చ ఉండదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ఆ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలంగాణ తల్లి అనేది ఒక చర్చ ఉన్నది కాబట్టి మనం అధికారికంగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. తప్పేమున్నది అందులో అంటున్నా, ఇలా అందులో కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్టు ప్రభుత్వం పనిచేస్తే తప్పేముండదు, ప్రభుత్వం అధికారం ఉంది చేసేసింది, ప్రభుత్వం చేసినాక ఇవి లేదనుకుంటే మేము చేయకపోతే కదా నీకు కడుపుబ్బరం అవుతున్నది. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళు సుద్దాల అశోక్ తేజ్ చాలా మంది కవులు కళాకారులు రాష్ట్ర ప్రజలంతా ఆమోదించారు, ఈవెన్ మీరు కూడా ఆమోదించారు. ఏదో బయటికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా అందరూ ఆమోదించారు. నేను జర్నలిస్ట్ గా ప్రతిపక్షాలు రేజ్ చేస్తున్న క్వశ్చన్ మీతో చెప్పించాలి, నీ బాధ్యత నేను చెప్పించాలి. నేను ఏమంటే ఇలా మేము చేయకపోతే కదా వీళ్ళు అనవసరం, వీళ్ళు చేసిరి ఈ క్రెడిట్ వీళ్ళకి బాయే అని ఒక కడుపు తెలంగాణ. మీరు ఒక మాట చెప్తాం, జయ తెలంగాణ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి, ఊరుతో కలిగింది. మరి ఒక్క నిమిషం టైం లేకున్నదా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు అసెంబ్లీలో పెట్టి గీతాన్ని అధికారికంగా చేసి ఉండాల్సింది. మరి ఈ ప్రభుత్వం చేసిన ఒక తెలంగాణ తల్లినే పెట్టలే కదా, ఈవెన్ జయ తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి ఇయర్ ప్రోమోనే ఇది. జస్ట్ వచ్చే సంవత్సరం ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారో అవన్నీ తీసుకుంటుంటే వీళ్ళకి ఆందోళన, అసలు కడుపులో గడిబిడి అవుతుంది, ఉబ్బరం అవుతుంది, భయం అవుతుంది, ఇవన్నీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు విస్మరించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిర్ణయాలు జరుగుతాయి. తెలంగాణ తల్లి మొదలు పెడితే జయ తెలంగాణ గీత మొదలు పెడితే ఇలా కవులు కళాకారులు 9 మందికి తెలంగాణ స్టేట్ కాస్త టీజీగా మారిపోయింది. టీఎస్ మరి గతంలో అందరం టీజీ అనుకున్నాం కదా, టీజీనే అనుకున్నాం కదా, అది కూడా మారింది. ఇలా కవులు కళాకారులు 9 మందిని ఇలా ప్రభుత్వం ప్రకటించింది, గౌరవించింది. రేపు భవిష్యత్తులో ఇంకెంతమందిని ప్రకటిస్తుందో, ఏం జరుగుతుందో చూడబోతారు. మీరు ఎవరెవరు విమర్శించారు, ఎవరెవరిని మీ పార్టీ ఆఫీస్ కాడుకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఆఫీసుల దగ్గరికి వస్తే మీరు ఎట్లా ఏం చేసిరో, వాళ్ళని ఎట్లా వెయిట్ చేయించారో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రో, వాళ్ళందరూ ఇలా బయటకు వస్తారు. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాల్సింది కదా, బతుకమ్మ ఎందుకు లేదు అనే చర్చ. బోనం ఎందుకు లేదు, మరి బోనం ఎందుకు లేదని ఇప్పుడు బోనం ఎందుకు లేదు, ఆదివాసులకు బోనం ఎందుకు లేదు, ఆదివాసులకు గుస్సాడి తలపాకం ఎందుకు లేదు, విజయదశమి రోజు మనం ఆయుధ పూజలు చేస్తాం, ఆయుధాలు ఎందుకు లేవు, ఇవన్నీ వస్తాయి. బతుకమ్మ ఒక విశిష్టత ఉన్నది, అదొక పండుగ, ఫెస్టివల్. బోనం అనేది ఒక పండుగ, ఒక ఫెస్టివల్. ఇప్పుడు వాళ్ళు పార్టీ రూపొందించిన దాంట్లో కూడా బోనం లేదు కదా, బోనం కూడా బోనాల పండుగ అద్భుతంగా జరుపుకుంటాం కదా, తెలంగాణలో, మరి అదెందుకు లేదు? సో ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ సంబంధించింది. ఇది ఏ వర్గాలకు, ఏ మతాలకు, ఏ ఇండివిజువల్స్కో సంబంధించినది పంటలు కావు. ప్యూర్ తెలంగాణ ఒక అమ్మ. ఎలా తెలంగాణ తల్లి చేతిలో ఒక పంటలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, ప్లస్ మొక్కజొన్న ఉన్నది, వరికంకులు ఉన్నాయి. ఆయన అంటాడు మహారాష్ట్రలో వంత ఏడవంత అంటే మహారాష్ట్రలో ఇక్కడ వండొద్దుందా అని ఏంది అర్థం పర్థం లేని మాటలు. సో పంటలు అనేది ఏ రిలీజన్కి సంబంధించింది కాదు, ఏ పండుగకు సంబంధించింది, ఏ వర్గానికి సంబంధించింది కాదు, ఏ ఇండివిజువల్కి సంబంధించింది, అందరికి సంబంధించినవి పంటలు. పండుగలు అనేది ఇప్పుడు ఎల్లమ్మ ఉంటుంది, పోషమ్మ ఉంటుంది, పోషమ్మకు ఒక రూపం ఉంటుంది, ఎల్లమ్మకు ఒక రూపం ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం తెలంగాణ తల్లిలో పెట్టలేం కదా. ఎల్లమ్మకు సంబంధించి, పోషమ్మకు సంబంధించి కొంతమంది జరుపుకుంటారు. అంటే బతుకమ్మ ఓన్లీ తెలంగాణలో మాత్రమే జరుపుకునే పండుగ కదా, ఎక్కడ జరుపుకునే? నేనేమంటే బతుకమ్మ అయినా బోనాలైనా ఈ పండుగలన్నీ కూడా కొన్ని తెలంగాణలో జరుపుకుంటారు, ఎక్స్క్లూజివ్ తెలంగాణలో జరుపుకుంటారు. అయితే పండుగలు చాలా ఉంటాయి, సో అన్ని ఇంక్లూడ్ చేయడం అనేది సాధ్యం కాదు. పండుగలకు సంబంధించి కాదు, మనం అందరికీ ఆమోదయోగ్యమైన సాధారణ గృహిణి, అందరికీ ఆమోదయోగ్యమైన పంటలు, అందులో ప్రధానంగా పండే పంటలు కూడా చాలా మంది, 200 పంటలు అంతాయి. కానీ అందులో ప్రధానమైన పంటలు మన నేలలు దేనికి అనువైనవి, ఏ పంటలు ఎక్కువ అంతాయి, ఏ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది,
ఇది పంటలు అనేది ఏ వర్గానికి సంబంధించింది కావు. ఛత్తీస్గఢ్లో ఉన్న ఛత్తీస్గఢ్ తల్లి తరహాలో మార్చేశారు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అది పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదు కదా, బీజేపీ ఇప్పుడు ఏం లేదు కదా, ఏదో అర్థం లేదు, ఆ తరాలో ఉంది ఈ తరాలో ఉంది ఏది పడితే ఇప్పుడు అంతా కడుపు పరమే, ఇదంతా వాళ్ళకు మిస్ అయిపోయింది. ఇదన్నీ చేయకపోతే కదా, ఇవన్నీ చేసి ఉంటే బాగుండేది. ఇదంతా వాళ్ళ ఒక ఇంటర్నల్ చర్చ, మీకు అర్థమవుతలేదు, బాధపడుతున్నారు. అరే ఎంత పని మనం ఓకే సచివాలయం వాళ్ళే కట్టిరు, మనం కాదనం. సచివాలయం ఇంత కట్టింది కదా, మరి దాని ముందర తెలంగాణ తల్లిని పెడితే మనకింత క్రెడిట్ ఉండని బాధ అయితే ఉంది కదా వాళ్ళకు. ఉంది డెఫినెట్గా జీవో ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు పెట్టి ఉండొచ్చు, జీవో చూపిస్తే అయిపోయాయి కదా. జీవో ఇస్తే ఇవాళ ఈ చర్చ లేదు కదా. అరే మరి వాళ్ళు పెట్టిన దానికి మీరెందుకు మారుస్తుందో చర్చ వచ్చు, దాని మీద ఒక ఆలోచన వచ్చు, అవునా కదా. ఇప్పుడు సింబల్ పెట్టి రకరకాలుగా కొన్ని మార్చలేం కదా. ఆ ప్రభుత్వం కొన్ని పెట్టింది, కొన్ని మార్చలేం. ఇప్పుడు కాలేజ్ కూడదు కూడా, కొన్ని మార్చలేదు, కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటుంది. సచివాలయం కట్టారు, మేము ఎట్లా ఉంటాం, సచివాలయం స్తూపం ఉంది 1960లోది 69లోది అమరవీరుల స్తూపం. నేను ఒక మాట గుర్తు చేసారు మీరు, అమరవీరు ఇప్పుడు ఎక్క యాదగిరి గారు ఆ స్తూపం దగ్గర పోయి అందరం పోయి నివాళులు అర్పిస్తున్నామా? అవును, అందరం పోయి నివాళులు అర్పిస్తున్నామా? మరి గాయాన్ని ఎందుకు గుర్తించలేదు? మీ రాజకీయ పార్టీ పుట్టుకనే అమరవీరుల స్తూపం అని చెప్పారు. అమరవీరుల స్తూపమే మీ మనగడ. కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నో 100 ఏళ్ళ కొద్ది 100 ఏళ్ళు అయింది పుట్టి. కాంగ్రెస్ పార్టీ పుట్టి 100 ఏళ్ళు అయిపోయింది, 100-130 ఏళ్ళకి వచ్చింది. మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అమరవీరుల స్తూపం మనగడతో పుట్టింది. మీరు మరి ఆ ఎక్క యాదగిరిని ఎందుకు గౌరవించలేదు? కనీసం ఎందుకు గౌరవించలేదు చెప్పండి. డెఫినెట్గా వాళ్ళు ఇవాళ మదన పడుతున్నారు నేనైతే అనను, నాకు తెలిసి మదన కూడా పడరు. బుగులు అంటే ఉబ్బరం అవుతున్నది, కడుపు ఉబ్బరం. జనరల్ గా తెలంగాణ బాధ్యత కడుపు ఉబ్బరం అవుతుంది అని చూసినావా, ఓ బుగులు తీసుకుంటుంది. ఇంకా ఏం తీసుకుంటారో నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇట్లాంటివి ఎన్ని వస్తాయో ఏమొస్తాయో అని. చాలా వస్తాయి, నేను చెప్పదలుచుకోలేదు, చాలా వస్తాయి. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి కాక తప్పదు. రైట్, అల్లు అర్జున్ ఎపిసోడ్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. అల్లు అర్జున్ ఏంటి, ఎందుకు అనవసరంగా ఆయన పైన కక్షపూరితంగా అరెస్ట్ చేశారని ఒక చర్చ. ఇప్పుడు ఎట్లా అనుకునే వాళ్ళు అట్లా అనుకుంటారు. జనరల్గా సమాజంలో 4-5 రకాలుగా చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా పుష్ చేయాలనేది కొంతమంది ఆలోచిస్తారు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో. కొంతమంది ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఇంకో రకంగా పుష్ చేయాలనుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది నాయకులు, కొంతమంది పార్టీలు ఆలో రకంగా పుష్ చేయాలనుకుంటారు. సో పుష్ ఎట్లా చేయాలి, కానీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఎట్లా చేయాలనుకున్నారు అని చెప్తున్నాను. ప్రభుత్వం కదా, ప్రభుత్వం ఒక ప్రాసెస్ ఉంటుంది, అరెస్ట్ అనేది ఒక ప్రాసెస్. పోలీసు చర్యలో భాగంగా ఇదంతా జరిగింది. లేకుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఏదో అరెస్ట్ చేయడం అని చెప్పాడు కదా. ఏదైనా పోలీస్ చర్యలో భాగంగానే జరిగింది. ఆ చర్యలో భాగంగా జరిగితే కొంతమంది తీవ్రంగా ఖండించారు. ఆ ఖండించే వాళ్ళకు ఒకసారి మీరు వాళ్ళకి చనిపోయిన కుటుంబానికి సానుభూతి తెలిపిరా, అది చూడండి ఫస్ట్. ఓకే, మీరు జరిగినప్పుడు ఇట్లా అరెస్ట్ చేయలేదు కదా, అది కాదయా బాబు. ఒక మహిళ చనిపోయింది, నువ్వు పాత సంఘటనలు ఏదో జరిగినాయి ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెడితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? చనిపోయిన మహిళకు కనీసం సానుభూతి అని చెప్పిరా? ఈ పార్టీలు ఎవరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఎవరని చెప్పిరా? చెప్పలే కదా. ఎందుకు చెప్పలేదు మరి? మీరు ఆయన అరే ఇట్లా చనిపోయిందని సానుభూతి తెలిపి బ్రహ్మాండంగా చెప్తుంటే ఇలా ఖండిస్తే దానికి అర్థం ఉంటుంది. ఏమైందా, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? అల్లు అర్జున్ గారు ఆయనకు అంత చట్టం తెలుసు, ఆయన ఎదుర్కొని ఇట్లాంటి కేసులు ఎదుర్కొని బయటికి రాగలడు, వచ్చిండు ఆల్రెడీ రాగలడు. దానికి తీవ్రంగా ఖండనలు ఏంటికి అవసరం ఏమున్నది? ఆయన ఒక యాక్టర్. సినిమా ఇండస్ట్రీని, సినిమా వాళ్ళని భయపెడుతోంది రేవంత్ సార్. ఏంటికి భయపెడతారు? నాగార్జున గారిని కూల్ చేసి భయపెట్టారని, అల్లు అర్జున్ గారిని ఇలా భయపెడుతున్నారని. ఇప్పుడు నాగార్జున విషయంలో మనం తేల్చేసినాం, అక్రమం అని తేల్చేసినాం, అయిపోయింది. ఊరికే నాగార్జున దేవుడితో అక్రమం అది తేల్చేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారమే జరిగింది. అందులో ఎవరు ఏది ప్రమేయం లేదు. అందుకోసం ప్రాసెస్ ప్రకారం జరిగింది. ప్రాసెస్ ప్రకారం ఈ ప్రాసెస్ యాజమాన్యం అల్లు అర్జున్ పోలీసులు బాధ్యత. నేనేమంటే నేను ఎవరి బాధ్యత, అందుకోసమే చెప్తాను. చట్ట ప్రకారం జరిగింది కాబట్టి నాంపల్లి కోర్టుకు పోయారు, రిమాండ్కి ఇవ్వమన్నారు, వాళ్ళు రిమాండ్కి ఇచ్చారు, వాళ్ళు హైకోర్టుకు పోయారు. అట్లా కాదు, ఇది ఇట్లా ఉంటుంది కదా చట్టం అనేది హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చిండు. చట్టం 2 ప్రాసెస్లు కనపడ్డాయి కదా ఇందులో. ఇప్పుడు ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుంది? ఇక ఒక కోర్టు రిమాండ్కి ఇచ్చింది, హైకోర్టు ఇట్లా కాదు కదా, ఆయన కూడా బతికే హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది కదా, మేము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాము అని చెప్పి ఇంట్రీ ఆర్డర్ ఇచ్చేసింది కదా. సో ఇది అంతా చట్ట ప్రకారం జరిగిందా? ఇందులో ఎవరి ప్రమేయం ఉంటుంది?
దీంట్లో ఎవరి ప్రమేయం ఉంటుంది చెప్పండి? అరెస్టులు వెనక రాజకీయ ప్రమేయం లేకుండా ఎందుకు ఉంటుంది? ఉంటే కోర్టులు ఉన్నాయి కదా. ఈ దేశంలో ఎన్ని అరెస్టులు వెనక ఏ రాజకీయ ప్రయోజనాలు చూడట్లేదు మనం. నేను ఏమంటే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ వెనక గతంలో రాజకీయ ప్రమాణం, రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆయన అరెస్ట్. నేను ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అరెస్టులన్నీ కూడా నేను అది కూడా చెప్తాను, నేను చెప్తా, ఎందుకు మీరు అడిగిన దానికి నేను చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారి యొక్క అరెస్టులు ఎట్లా జరిగినాయి ఏంటి అనేది మన అందరికి తెలుసు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రాసెస్లో జరిగినాయి. నా ఇంటెన్షన్ అంటే రాజకీయపరమైన ఇంట్రెస్ట్తో కూడా అరెస్టులు జరుగుతాయి, అలా జరిగాయి చాలా. నేనేమంటే అల్లు అర్జున్ గారిది మనకి ఏం పెద్దగా తెలంగాణలో మనకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఏం రాజకీయ ప్రయోజనం ఉంటుంది చెప్పండి ఈ తెలంగాణ ప్రభుత్వం? నిజానికి తెలంగాణలో సినిమా యాక్టర్ల ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏం ఉండదు కదా. ఆంధ్రాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలంగాణ కూడా అక్కడ ఫ్యాన్స్ ఉండొచ్చు, నేను కాదంటలేను. ఉన్నా కానీ తెలంగాణ పీపుల్ డిఫరెంట్. ఫ్యాన్స్ ఉన్నా ఏదున్నా ఆ సినిమా వరకే పరిమితం అవుతారు, బట్టలు దించుకొని అదేం కారు. కానీ నేను ఏమంటున్నంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, ఆంధ్రాలో బాగా ఫ్యాన్స్ ఉన్నారు, తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉండొచ్చు. కానీ రాజకీయంగా అల్లు అర్జున్ గారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమి ఉండదు కదా. ఏమన్నా క్లాష్ ఉందా? ఎందుకుంటది క్లాష్? ఎందుకుంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే పదే ఫంక్షన్ హాల్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం మర్చిపోయాడని తప్పదంతా ఎందుకుంటది? ఇవన్నీ కొంతమంది ఈ సృష్టించే చిల్లర మాటలు సృష్టిస్తుంటారు. కానీ ఎందుకుంటది అట్లా? రేవంత్ ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ మాకు అంత చుట్టాలని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ చుట్టమే కానీ నాకు చట్టం అయితే వాళ్ళకి చుట్టం కాదు కదా అని చెప్పిండు కదా. నేనేం చేయగలను దానికని ఆయన చెప్పిండు. పోనీ మీరు అనకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే 15 రోజులు 20 రోజుల్లో రిమాండ్లో పెట్టించేటోడు కదా. మరి వెంటనే హైకోర్టు నుంచి కూడా బెయిల్ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అది? అది చట్టంలో భాగంగా, చట్టంలో ప్రాసెస్లో భాగంగా అన్ని పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు రేవంత్ రెడ్డి, కానీ కోర్టులు కాదు కదా. ఇప్పుడు మరి నాంపల్లి కోర్టు రిమాండ్కి ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఇంట్రీమ్ ఆర్డరే కదా ఇచ్చింది. ఏదైనా చట్ట ప్రకారమే ఇచ్చింది. అదైనా కోర్టే, ఇదైనా కోర్టే కదా. అవును, కోర్టు కూడా డిఫరెంట్గా పోలీసులు చర్యని సమర్థించింది, అయిపోయింది. సో జరిగిన ప్రాసెస్ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎవరికి సంబంధం ఉండదు. దాన్ని రాజకీయం చేయాలనుకున్నారు, ఫెయిల్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వెంటనే కేటీఆర్ గారు, హరీష్ గారు వెంటనే ఎందుకు లేదు, ఆలస్యమే లేదు, వెంటనే ఖండనలో పెట్టారు కదా. మనకేం అభ్యంతరం? నేనేమంటే వాళ్ళు పోయి అల్లు అర్జున్ గేట్ల కాడ కూర్చుంటే మనకేం అభ్యంతరం లేదు. అల్లు అర్జున్ గారికి చట్టం తెలుసు, అడ్వకేట్లు ఉంటారు, ఆయన ఆ కేసులో ఇరుక్కొని ఏమైనా ఉంటుందా? ఆయన బయటికి రాగలుగుతాడు కదా. దానికి అంత అడావుడు తొందరపడి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం. సో సినిమాకు సంబంధించిన ఇప్పుడు జరిగిన సంఘటన అయితే అల్లు అర్జున్ గారు ఆ సంధ్య థియేటర్కి పోకుంటే ఆ సంఘటన జరిగేది కాదు. ఆయన సినిమాలు డెఫినెట్గా ఎక్కడైనా చూడొచ్చు, కొంత ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరికి ఇబ్బంది పెట్టకుండా సామాజిక బాధ్యత కూడా మనం ఉంటుంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా, ఉండాలి కదా. పోలీసులు వార్న్ చేసి ఉండొచ్చు ఆయన్ని అక్కడ. ఏదైనా ఇప్పుడు ఆయన సినిమా చూసిపోతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, మేమేమో ర్యాలీకి అనుమతి ఇవ్వలే కదా అని అన్నారు. తొక్కిసలాట జరిగింది థియేటర్లో, ర్యాలీలో కాదు. ఏది జరిగినా ఇప్పుడు ఆయన పోయింది కాబట్టి జరిగింది. అన్ని తొక్కిసలాట జరిగిందంటే థియేటర్లో, నేనేమన్నా థియేటర్లో ఉన్న వాళ్ళే కదా బయటకు వచ్చింది, వేరే ఎక్కడి నుంచో రాలే కదా. సంఘటన అంతా చుట్టుముట్టు ఆ ప్లేస్లోనే కదా జరిగింది. సో మేమేమో ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు అది అని వాళ్ళు పోలీసు వాళ్ళు ఏది చెప్పినా మనకు కూడా కొంత. సో హైదరాబాద్లో తెలంగాణ సర్కారు సినిమా ఇండస్ట్రీని వేధిస్తుందా? అలాంటి ఎవరు ఎందుకు వేధిస్తారు చెప్పండి? సినిమా ఇండస్ట్రీని ఎందుకు వేధిస్తారు? అదొక లోకం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక లోకం, అది ఎవరికి అర్థం కాని లోకం. అందులో మన తెలంగాణ వాళ్ళకి అసలు అర్థం కాదు. తక్కువ మంది మన తెలంగాణ వాళ్ళు ఉండేది, తక్కువ మంది. ఇప్పుడు చెప్తున్నా తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ కాక తప్పదు కదా. ఆ ఇండస్ట్రీ అదొక సపరేట్ లోకం. సో కాబట్టి ఇండస్ట్రీ మనం తెలంగాణలో అద్భుతంగా ఉండాలనే కోరుకుంటాం, దాంట్లో సందేహం లేదు. కానీ నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీని ఏదో ఎందుకు భయపెడతారు? వాళ్ళు భయపెట్టేవాళ్ళ వాళ్ళంతా అంత పెద్ద పెద్ద వ్యవస్థలు, మనీ పవర్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించుకున్న వాళ్ళు, వాళ్ళే ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే సిస్టంలో ఉంటారు వాళ్ళు. ఇది అంత ఉత్తి మాటలు, ఏదో రాజకీయంగా ఎవరో బురద జల్లాలనే ప్రయత్నం తప్ప, ఈ బురద జల్లితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం. సో సల్తే అది సలించుకునే పరిస్థితులు ఏమి ఉండదు. సో డెమోక్రటిక్గానే ఉంది తెలంగాణ, డెఫినెట్గా డెమోక్రటిక్గా ఉంది.
బెటర్ మీకు అనిపిస్తలేదా? డెఫినెట్గా డెమోక్రటిక్గా మేము ఉంచామనే ఇంప్రెషన్ కూడా మీరు చెప్పుకోలేకపోయిందేమో కాంగ్రెస్ సర్కార్ అనిపించింది. అది కొంత వెనుకబడ్డారు. మనం కూడా టీఆర్ఎస్ లాగానే ఉండాలని ఇప్పుడు నిర్బంధాలు మొదలు పెట్టినట్లు. లేదు నిర్బంధాలు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుందని చెప్పుకోలేకపోతున్నది. మీలాగా చాలా మంది బయట ఎక్కడ పోయినా ఈ విమర్శ మా మీద ప్రభుత్వం మీద ఉన్నది, చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఈ ఏమవుతున్నదంటే ఇది ఏంటంటే సోషల్ మీడియా పర్సెప్షన్తో పరిశాన్ వచ్చింది. ఈ సోషల్ మీడియా ఏంటి అంటే వాళ్ళు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఒపీనియన్ పర్సెప్షన్ ఎట్లా క్రియేట్ చేస్తారు అంతా ఆండ్రాయిడ్ ఫోన్లలో. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఏమైందంటే వాళ్ళు ఒక సంఘటన జరగానే దాని మీద పోయి 4-5 పంపుతున్నారు. వాళ్ళే పంపి ఆ వీడియోలు మాట్లాడిపిస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో వేసి దానికి బూస్టింగ్ ఇచ్చి మొత్తం అందరు చూస్తే దానికి కూడా ఏదో అమౌంట్ ఉంటుంది, బూస్టింగ్ కూడా అమౌంట్ ఉంటుందట, పే చేయాలట. అది కూడా ఆస్ట్రేలియాలో దుబాయ్లో ఉండి చేస్తున్నారు ఈ పనులు. ఇక్కడ నుంచి వాళ్ళు బయట తీసుకుంటారు, పెడతారు, వాళ్ళు ఇది బూస్టింగ్ ఇస్తున్నారు. ఈ సోషల్ మీడియా పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ ప్రభుత్వం మంచి చెప్పడానికన్నా చేయొచ్చు కదా. మంచి చెప్పడానికి చేయాలి, వాస్తవం డెఫినెట్ గా చేయాలి. ఇక ప్రభుత్వం కూడా అదే పని మీద ఉంటే ఇక పాలన కూడా సాగాలి కదా. రోజు ఏం జరుగుతుంది, పోవాలి, డెఫినెట్ గా పోవాలి. ఇప్పుడు రుణమాఫీ అయినా పోవాలి. రుణమాఫీ అద్భుతంగా చేసినారు. ఆర్టీసీ బస్సులు కానీ పవర్ అసలు 200 యూనిట్ల ఫ్రీ, ఎంత సిలిండరు, చాలా అద్భుతంగా ఉన్నాయి. లబ్ధి పొందే వాళ్ళ నుంచి మనం వాయి తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రభుత్వం మీరు చేసుకోవాలి చెప్తున్నా నేను అనేది. డెఫినెట్లీగా కొంత ప్రచారంలో వెనుకబడ్డది అనేది వాస్తవం. భవిష్యత్తులో దీన్ని ముందుకు అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే, చివరిగా ఏడాది అయినా మిగతా పనులన్నీ పక్కన పెడితే మీ మంత్రివర్గంలో 6 పదవులు ఖాళీగా ఎందుకు పెట్టుకున్నారు? అది కనీసం అవి కూడా ఎందుకు ఫిల్ చేయలేకపోతున్నారు? కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా ఎందుకు చేస్తున్నారు అని. సో డెఫినెట్గా మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నది వాస్తవం. సో సమయం చూసి వెంటనే క్యాబినెట్ విస్తరణ ఆయన అన్ని పోస్టులు ఫిల్అప్ అవుతాయి. సో అది ఇక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు అనేక రకాలుగా అనేక అవసరాలు ఇవన్నీ కూడా చూసుకొని క్యాబినెట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఆశావాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. క్యాబినెట్ కొంచెం విస్తరణ చేసుకునేటప్పుడు కొందరు అందరిని సంతృప్తిపరచుకొని క్యాబినెట్ చేసుకోవాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. సో అందులో భాగంగా కొంత ఆలస్యంగా ఇప్పుడు పాలనా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేవు. ఉన్న 10 మంది మంత్రులైనా ఎఫిషియెంట్గా ఉన్నారు. అందరూ కొంత అవగాహన ఉన్నవాళ్ళు, సీనియర్లు, కొంత ఎక్స్పీరియన్స్డ్గా చాలా సీనియర్స్ అంతా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. అసలు మంత్రులు అంటే వీళ్ళు అనే విధంగానే అందరు ప్రతి ఒక్క తెలంగాణలో మంత్రుల యాక్టివిటీ కనపడుతుంది, నో డౌట్. మంత్రులు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకున్నారు, వెళ్తున్నారు, అది కనపడుతోంది. బట్ ఇంకా మన ప్రభుత్వం వస్తుందని 10 ఏళ్ళ నుంచి ఎదురు చూసిన వాళ్ళకు మా జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు, మాకు డెఫినెట్గా ఉంటుంది. ఉంటాయి కదా ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకరకాలుగా ఉంటాయి, ఫిల్అప్ చేసుకుంటారు, దాంట్లో తొందర అయిపోతుంది. నేనైతే అయిపోతుంది అనుకుంటున్నాను తొందరలో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు వేణుగోపాల్ రెడ్డి గారు. మీరు ఈ హాని యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ప్రభుత్వానికి సంబంధించిన మంచి ఏమున్నా, ప్రభుత్వం ఏం చెప్పాలనుకున్నా మా ప్లాట్ఫామ్ ద్వారా చెప్పే అవకాశం డెఫినెట్గా ఇస్తాను. ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. ఈ హచ్చి.